సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొత్తం 175 కోట్ల రూపాయలు విలువైన స్కామ్. ఇంతమంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు సార్ ఇంత సిల్లీగా సింపుల్గా మోసపోతున్నారు? ఇది మేము ఆధార్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాము, మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము, మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మేము జ్యుడిషియరీ నుంచి మాట్లాడుతున్నాము. ఇవి ఏవి చెప్పినా అబద్ధమే. వాళ్ళు ఏం పని లేదా మాట్లాడడానికి, వాళ్ళకి ఎంతో పనులు ఉన్నాయి. సరే, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే దొరకరా సార్? మరి తెలియక ఇచ్చేస్తారు. ఇది తెలియకుండా వీడు ఎట్లా విక్టిమ్ అయ్యాడో డబ్బులేసి, డబ్బులు వాడి అకౌంట్లో వేసుకున్నవాడు కూడా విక్టిమే. అవన్నీ కోర్టు ద్వారా తెప్పించి విక్టిమ్స్కు పంచడం జరిగింది. ఇది ఎన్ని కోట్లకు? ఎన్ని కోట్లకు? ఏ 10,000 కోట్లకు, 800 కోట్లు, 900 కోట్లు వచ్చింది. 10,000 కోట్ల? 10,000 కోట్లు చాలా తక్కువ, ఎక్కువే పోతుంది. విక్టిమ్ అయిన వాడు గ్రాడ్యుయేట్ చేసి ఉంటున్నాడు, కానీ ఈ స్కామ్ చేసేవాడు మాత్రం 10th కూడా పాస్ అవ్వడు. హైదరాబాద్లోనే మ్యాట్రిమోనియల్ కాలంలో ఒక అతను, నేను IIM, IIT అని ఇట్లా పెట్టుకొని మంచి ఫోటో ఎవరిదో పెట్టి, వాడి ఫోటో కూడా కాదు, వాడు 8th క్లాస్ టాప్, 20 మంది అమ్మాయిలు మోసం చేశారు, 20 మంది ఇంజనీర్లు వాడి బాధ పడ్డాడు, 3 కోట్లు 4 కోట్లు తిన్నాడు. చాలా హై ప్రొఫైల్స్ కానీ లైక్ హీరోయిన్స్ కానీ మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. అది జరిగి ఉంటే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఎందుకంటే రికార్డెడ్గా దొరికిపోతారన్న భయం ఉంటే పోలీసులు కానీ, పొలిటీషియన్స్ కానీ, ప్రజలు కానీ చేయడానికి భయపడతారు. లోన్ యాప్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. లోన్ యాప్ వేధింపులకు మరొక యువకుడు బలయ్యారు. లోన్ యాప్ అరాచకాలకు మరొకరు బలైపోయారు. ఆన్లైన్ లోన్ యాప్స్ పేరుతో రుణాలిచ్చి వేధించి చివరికి ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇంట్లో ఊరేసుకొని నరేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వేధింపులు భరించలేక హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడైతే యాప్ మన సిస్టంలో డౌన్లోడ్ అవుతుందో, మన సిస్టంలో ఉన్న కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. మన సిస్టంలో వాడుతున్న సోషల్ మీడియా అంతా వాడి కంట్రోల్లోకి వెళ్తుంది. సో ఎవరెవరో నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి. CMR కాలేజ్లో గర్ల్స్ హాస్టల్లో కెమెరా పెట్టారు కదా సార్. సరే, అయితే ఇప్పుడు ఈ క్యాప్చర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ క్యాప్చర్ చేసిన వాళ్ళు అట్ ది సేమ్ టైం షేర్ చేసిన వాళ్ళకు సేమ్ శిక్ష పడుతుందా? చాలా పెద్ద శిక్షే, నాన్ బెయిలబుల్ శిక్ష. సైబర్ క్రైమ్కి గురవగానే చాలా మంది భయపడతారు సార్. ఎవరితో షేర్ చేసుకోవడానికి ఏం చేయాలని తెలియక చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి సార్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టోరీ టౌన్ స్టూడియోస్. ఈరోజు మన పాడ్కాస్ట్లో గెస్ట్ తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ SP రామ్మోహన్ రావు సార్ గారు. పొద్దున్న లేస్తే వాళ్ళు 5 కోట్లు పోగొట్టుకున్నారు, వీళ్ళు 10 కోట్లు పోగొట్టుకున్నారనే న్యూస్ చూస్తుంటే చాలా బాధ అవుతుంది. సో అందుకే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ నాలెడ్జ్ పెంచడానికి ఈ పాడ్కాస్ట్ చేయడం జరిగింది. మీకు కూడా ఈ పాడ్కాస్ట్ మొత్తం చూసిన తర్వాత నిజంగానే నాలెడ్జ్ పెరిగింది అనుకుంటే కేవలం ఒక్కరికి మాత్రం ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయండి ప్లీజ్. అండ్ అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో సార్, మీ గురించి చాలా విన్నాను సార్, అండ్ చాలా తెలుసుకున్నాను. ఇంత రీసెర్చ్ చేస్తే నిజంగా చాలా రెస్పెక్ట్ వచ్చింది సార్ మీ గురించి తెలుసుకొని. నిజంగా మీరు మా స్టూడియోస్కి వస్తున్నారంటే ఐ వాజ్ షాక్. అసలు నిజంగా నేనే నమ్మలేకపోయినా. బట్ నిజంగా జనాలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మీరు తపనతోని మా స్టూడియోస్కి వచ్చి నిజంగా మాకు పాడ్కాస్ట్కి టైం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెల్కమ్ టు అవర్ స్టోరీ టౌన్ స్టూడియోస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో సార్, మీకు ఈ పోలీస్ అవ్వాలని ఎట్లా ఇన్స్పిరేషన్ ఏంటి సార్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి? అంటే నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఓకే. ఆయన కర్నూలులో పనిచేసేవారు. వారి ద్వారా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజెస్ తోటి మేము ఒక పోలీస్ క్యాంపస్లోనే పుట్టి పెరిగాం కాబట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పైన మంచి ఇంట్రెస్ట్ ఉండేది. NCC పైన ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పుడు. ఎడ్యుకేషన్ నా చదువుకునే టైంలో, ఆ టైంలో ఎప్పుడైతే మనకు ఈ మాస్క్యులిన్ యాక్టివిటీ అంటే బాగా గట్టిగా NCC చేయటం, గేమ్స్, స్పోర్ట్స్ ఆడటం అన్నీ చూసి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ నువ్వు కూడా మీ నాన్నలాగా అవుతావా అనే వాళ్ళు క్యాజువల్గానే, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, అది అట్లాగానే మైండ్లో సెటప్ అయిపోయినట్టుంది. సో వెన్ గాట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ MSc, అప్లై చేశాను, వచ్చింది, జాయిన్ అయిపోయాను. ఓకే. సో నా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం వలన దానికి నేను కనెక్ట్ అయిపోయాను అనుకుంటున్నాను. ఓకే సార్, మోర్ దెన్ 5,000 మొబైల్ బాంబ్ డిఫ్యూజర్, మోర్ దెన్ lakhs ఆఫ్ బాంబ్స్ డిఫ్యూజ్ చేశారు. మళ్ళీ సెన్సేషనల్ కేసెస్ లైక్ సత్యం ఫ్రాడ్ కేస్ కానీ, నావీ రూమ్ లీక్ కేస్ కానీ,
అండ్ ఎట్ ది సేమ్ టైం మెనీ అవార్డ్స్. అసలు మీ అవార్డ్స్ గురించి చెప్తే ఈ పాడ్కాస్ట్లో అసలే సరిపోదు టైం. 2 యుఎన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇండియన్ పోలీస్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2016లో. సో ఇవన్నీ అవార్డ్స్, అండ్ మీరు కూడా ఒక ఆథర్, 2 or 3 బుక్స్ రాశారు. సో ఇవన్నీ అసలు మీ గురించి తెలుసుకుంటుంటే చాలా 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 ఇంకా తెలుసుకోవాలని అనిపించింది సార్. అసలు నిజంగా సార్, నిజంగా ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ సార్, నిజంగా. థ్యాంక్ యూ. కానీ మీరు ఇవన్నీ చూసారని రాలేదు. యాక్చువల్గా మీరు పబ్లిక్ సర్వీస్ చేద్దాము అంటే పబ్లిక్ అవేర్నెస్ కోసము కొంత ఇంటర్వ్యూ అన్నారని, ఎంత అవేర్నెస్ ఇస్తే అంత బాగుంటుందని రావడం జరిగింది. అవును సార్, మేము కూడా మా పాడ్కాస్ట్ రూపంలో చాలా చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలని, జనాలకు నిజంగా ఈ పాడ్కాస్ట్లో చాలా అవసరం అని చెప్పి మీలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ని తీసుకుని వచ్చి పాడ్కాస్ట్ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. సో మీరు ల్యాక్స్ ఆఫ్ బాంబ్స్ డిఫ్యూజ్ చేశారు కదా సార్. సో అది ఎట్లా సార్, మీకు భయం ఏమి అనిపించదా డిఫ్యూజ్ చేసేటప్పుడు? ఏదైనా ఇప్పుడు మనం దాన్ని చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి దీపావళి పటాకులు భయం అనిపిస్తుంది, కొంతమందికి చేతిలో పట్టుకుని కాలుస్తుంటారు. అవును, నిజానికి ఆ టెక్నిక్ తెలిస్తే భయం ఉండదు. ఒకటి. రెండోది, జాబ్ చేస్తున్నప్పుడు చాలామంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, డ్రైవ్ చేయడానికి భయపడతారు. ఆర్టీసీ బస్ డ్రైవరు వేల కొద్ది కిలోమీటర్లు నడుపుతూ ఉంటాడు కదా. సో ఎవరికి ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో భయం అనేది తెలియకుండా అయిపోతుంది. అలాగే శవాన్ని చూస్తే పట్టుకోవడానికి చాలామందికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ డాక్టర్ దాన్ని కోసి దానిలో ఉన్న పార్ట్స్ తీస్తాడు. మరి భయం అన్న దానికి కరెక్ట్ డెఫినేషన్ వాటికి ఉండదు. ఏ వృత్తిలో ఉంటామో ఆ వృత్తిలో ఉన్నదానికి భయం అనేది ఉండకపోవచ్చు. నాకే కాదు, ఎవరు దానిలోకి వచ్చినా కూడా ఉండదు. మనకు భయం అనుకుంది, మరి తయారు చేసిన క్రిమినల్కి ఎంత భయం ఉండాలి? అతనికే భయం లేకుండా చేస్తున్నప్పుడు అతనికంటే మనం ధైర్యంగా ఉండాలి కదా, మన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు. అట్లాగా అది అలవాటు అయిపోయింది. చాలా మటుకు ఓపెన్ బాంబ్స్ ఉంటాయి, అంటే తెలుసు ఆ బాంబ్ ఏంటి అని పట్టుకుంటారు. ఆ పట్టుకున్న తర్వాత దాన్ని డిఫ్యూజ్ చేయడం. కొన్ని క్లోజ్డ్ బాంబ్స్ ఉంటాయి, అవి ఛాలెంజ్ అనమాట. అంటే ఆ బాంబ్ ఏంటో తెలీదు, అక్కడ బాంబు ఉందని మాత్రమే తెలుసు, ఎలా ఉంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎప్పుడు పేలుతుందో తెలియదు, ఎవరైనా నొక్కితే పేలుతుందో తెలియదు, టైంలో పేలుతుందో తెలియదు. అట్లాంటి క్లోజ్డ్ బాంబ్స్ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆ జాగ్రత్త తీసుకునే క్రమంలో భయం అనేది తెలియదు. బ్రెయిన్లో భయానికి ప్లేస్ ఉండదు. నాకనా ఇంకొకరికైనా అనేది కాదు, కానీ ప్లాన్ చేయాల్సి వస్తుంది కదా. ఈ బాంబును ముట్టుకోవాలంటే మనకు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతున్న క్రమంలో బ్రెయిన్ అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, కాబట్టి భయం ఉండదు. ఓకే, మీకు పర్సనల్ లైఫ్ ఏం గుర్తురాదు సార్ అప్పుడు బాంబ్ డిఫ్యూజ్ చేస్తున్నా అన్నప్పుడు? కానీ యాక్చువల్గా మనకు ఏమీ గుర్తుండదండి. మీరు జస్ట్ కంపారిజన్, మీరు దీపావళి పటాకులు కాల్చేటప్పుడు ఇట్లా కాల్చేటప్పుడు వెనకాల ఎవరు ఉన్నారనేది కూడా మీరు పెద్ద గమనిస్తారని నేను అనుకోను. సో ఏదైనా ఒక ధైర్యమైన పని చేస్తున్నప్పుడు వెనకాల ఏ ఆలోచన ఉండదు, ఎవరికీ ఉండదు, నాకు అసలే లేదు. మీరు ఇట్లా కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూసింది కదా సార్, మీకు ఏది ఛాలెంజింగ్ అనిపించింది? లైక్ ఒక బాంబు నిజంగానే డిఫ్యూజ్ చేసేటప్పుడు చాలా నాకు ఛాలెంజింగ్ అనిపించింది, ఇది చాలా ప్రతి బాంబు నిజంగానే ఛాలెంజే. ఎందుకంటే బాంబు దేనికి ఉంటుంది? పేలటానికే ఉంటుంది. అవును సార్, ఏదో ముద్దు పెట్టుకోవడానికి కాదు కదా. అవును, పేలటానికి ఉండే బాంబును పేలకుండా చేయాలి. అవును సార్, అది నిజంగా ఛాలెంజింగ్ పనే. ఆ తయారు చేసినవన్నీ కూడా మొదట్లో ఆర్మీ వాళ్లకు యుద్ధం వచ్చినప్పుడు వాడే బాంబ్స్ ఉంటాయి. అవి ఈ కంట్రీలో ఇటువంటి ప్యాటర్న్ బాంబ్సే తీస్తారు, అవి కంపెనీలో తయారు చేస్తారు. ఆ కంట్రీలో వాళ్ళ కంపెనీలో తయారు చేస్తే అది ఇదే ప్యాటర్న్లోనే పేలుతుంది. దాన్ని చూస్తే దాని మెకానిజం అంతా మనకు తెలుసు, ఎవరితో ఫైటింగ్ చేస్తున్నామో తెలుసు. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు ఎవరితో యుద్ధం చేస్తామో అన్ని విషయాలు మనకు తెలుస్తుంటుంది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఎవరితో యుద్ధం చేస్తున్నామో అని మనకేం లేదు. టెర్రరిస్ట్ సడన్గా ఎక్కడి నుంచో వస్తాడు, ఏ టైంలో వస్తారు, ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఏవి తెలియదు. ఇది కాకుండా బాంబు ఉండేది పేలటానికి, దాన్ని డిఫ్యూజ్ చేయాలి, అది ఎలా పనిచేస్తుందో తెలియదు. ప్రతిదీ ఛాలెంజే. ఒక బాంబు ముట్టుకున్నాము అంటే
చాలా ఆలోచించి చాలా ప్లాన్ వేసుకొని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తోటి దాన్ని వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పర్ట్కు ఒకసారే పొరపాటు చేయగలడు, ఓకే, రెండోసారికి వాడు ఉండడు. పొరపాటు అయితే పేలిపోతుంది, పేలిపోతే చాలా పెద్ద ఇంపాక్టే వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కసారి కూడా తప్పు చేయకుండా ఉండగలిగితేనే వాడు ఎక్స్పర్ట్గా ఉండాల్సి వస్తుంది. అవును సార్. అంత యాక్టివ్గా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి స్పార్క్ ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉండాలి. ఎట్లా సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి, కెమికల్ బేస్లో స్ట్రాంగ్ ఉండాలి, క్రిమినలిస్టిక్స్లో స్ట్రాంగ్ ఉండాలి, అతని క్రిమినల్ యొక్క సైకాలజీ పైన అర్థం చేసుకుని ఉండాలి, ఎక్కడ పెట్టి ఉంటారు బాంబు అన్న విషయంలో అసెస్మెంట్ సరిగ్గా ఉండాలి. అన్ని విషయాల్లోనూ ఆ క్షణంలో సారీ అండి అని చెప్పి లేని పరిస్థితిలో ఉండాలి. ఒకసారి కూడా సారీ చెప్పడానికి లేదు, సారీ చెప్పడానికి వాడు ఉండడు అంతే. కాబట్టి ప్రతి బాంబు కూడా ఛాలెంజే. ఓకే. చంద్రబాబు నాయుడు తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ కేసు గురించి అక్కడ బాంబు సంథింగ్ ఆయన అటాక్ చేయడానికి బాంబు పెట్టారంట. సో అప్పుడు మీ టీమే వెళ్ళి దాన్ని డిఫ్యూజ్ చేసిందంట కదా సార్. సో దాని గురించి హౌ డు ఫీల్ ఎట్ ద టైం? అంటే యాక్చువల్గా వాళ్ళు పెట్టిన బాంబ్స్ పెద్దవే, ఒక్కొక్కటి దాదాపు 20 నుంచి 30 కేజీల మైన్స్ పెట్టారు. అట్లా 17 పెట్టారు. 17లో 9 పేలిపోయాయి. ఓకే. చాలా మంది అంటుంటారు పేలితే ఎలా బతికాడండి, ఒత్తిడి డ్రామా, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. బయట నుంచి చూసే వాళ్ళకు అన్ని డ్రామాలు అనిపిస్తాయి, కానీ అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది చాలా ఎంత హై క్వాలిటీ బాంబ్సే పెట్టారు. చంపాలనే ఉద్దేశంతోనే పెట్టారు, కానీ ఆయన బ్రతకడం అనేది కాకతాళీయంగా బతికిపోయాడు అంతే, అదృష్టం. అది అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే 1 గ్రామ్ బాంబు కూడా హై ఎక్స్ప్లోజివ్ అయితే మనిషి తలకాయలు పేలిపోతుంది. అట్లాంటిది దాదాపు 9 × 30 కిలోలు, 20 నుంచి 30 కిలోల బాంబ్స్ పేలాయి అంటే 200 కేజీల పైన బాంబు పేలింది. కాకపోతే ఆయన అప్పుడు కన్నా బస్సులో పోయి ఉంటే, జన్మభూమి బస్సులో పోతుంటారట రెగ్యులర్గా, పోయి ఉంటే బస్ అంతా పగిలిపోయేది. ఇది పెట్టింది కొంచెం 8 అడుగుల పైన ఉంది కాబట్టి, కారు అంబాసిడర్ కారు 8 అడుగుల కన్నా లోపల ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఇంపాక్ట్ పైనుంచి వెళ్ళిపోయింది, తక్కువ ఇంపాక్ట్ దీని మీద పడింది. అయినా కూడా అది బాంబు సంగతి పక్కన పెడితే కారు 3 పల్టీలు కొట్టింది ఇట్లా. అప్పుడు కూడా అదృష్టంతో బాగలేదు, అతను అటుపక్క పడ్డారు. లోపల నుంచి దాంట్లోనే ఉన్న వేరే ఇన్మేట్స్, అంటే ఒక డ్రైవరు, వెనకాల ఉన్న పొలిటికల్ కలీగ్స్ ఆయనకు, వాళ్ళందరూ చాలా ఇంజూర్ అయ్యారు. ఒకతనైతే దాదాపు కోమాలో 1-2 months ఉండినారు. అట్లాంటి ఇంపాక్ట్ పడినా కూడా ఆయన అదృష్టంతో సేవ్ అయ్యారు. 9 పేలయి, ఇటుపక్క 4 ఇటుపక్క 4 పేలలేదు. మేము పోయిన సెర్చ్ చేసి ఆ 4 కూడా లిఫ్ట్ చేసి వాటిని డిఫ్యూజ్ చేసి దాని ద్వారా క్లూస్, అంటే దాని తర్వాత ఎవరు చేసి ఉంటారు, ఎలా చేసి ఉంటారు అని చెప్పుకోవడానికి మళ్ళీ మనకి ఇన్వెస్టిగేషన్కి ఒక మెథడాలజీ ఫామ్ అవడానికి ఆ 4 ఇటుపక్క 4 ఉపయోగపడ్డాయి. అవి ఆ 4 కూడా కొన్ని 25 కేజీలు ఉన్నాయి, ఒకటైతే 32 కేజీలు ఉంది. వాటిని డిఫ్యూజ్ చేయటం అనేది కూడా పొరపాటు జరగకుండా చేయాలి. ఎందుకంటే భూమిలో ఉన్నాయి, భూమిలో నుంచి తీయాలి, భూమిలో నుంచి తీయాలంటే తవ్వాలి, తవ్వేటప్పుడు కూడా అవి ఇంపాక్ట్ రావచ్చు. కాబట్టి అదిగాక ఈ బాంబ్ సూట్స్ వేసుకోలేదు ఎందుకండి అని ఇట్లా అడుగుతుంటారు చాలామంది. బాంబ్ సూట్ అవన్నీ కూడా మహా అంటే ఒక 200 గ్రాములు 100 గ్రాములు ఇట్లా పేలితే అది ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్నది 25 కేజీల బాంబు పేలితే ఆ బాంబు సూట్ ఏమి ఉండదు, అక్కడ మనిషి కూడా ఎగిరిపోతాడు, బాంబు సూట్ కూడా ఎగిరిపోతుంది, పని చేయవు. అవి మోయటానికి కూడా 25 కిలోలు ఉంటుంది, ఆ లోపలంతా వేడిగా ఉంటుంది. దానికన్నా డైరెక్ట్గా చేస్తే ఎట్లయినా తప్పదు, డైరెక్ట్ చేయాల్సిందే. ఒకవేళ అది వేసుకొని చేసినా మనిషి ఏం బతకడు పేలితే. చిన్న బాంబులు అయితే పేలినా బ్రతుకుతాడు. కానీ సో ఆ విధంగా బాంబు సూట్ లేకుండానే వాటిని డిఫ్యూజ్ చేసి దాని ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఐడెంటిఫికేషన్ మెథడ్స్ ఎట్లా చేయాలనేది చూసుకొని వర్కౌట్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఈ పుల్వామా అటాక్లో సూసైడ్ బాంబ్ అని అట్లాంటి కేసెస్ మీరు ఏమైనా చూసారా? మనకు హైదరాబాద్లోనే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, సూసైడ్ బాంబ్. హైదరాబాద్లో? హైదరాబాద్. ఎప్పుడు సార్?
ఇది మాకు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఉండేది ఇక్కడ బేగంపేటలో. ఓకే. దాంట్లో ఒకతను బంగ్లాదేశీ అతను వచ్చి సూసైడ్ బాంబు ఆ, పేల్చుకొని పోలీస్ స్టేషన్ కూడా పేల్చేశాడు. ఓకే. ఇది అదృష్టంతో ఆ రోజు ఫెస్టివల్ ఉంది కాబట్టి ఆ ఫెస్టివల్లో అందరూ ఆఫీస్ స్టాఫ్ తక్కువ మంది వచ్చారు. ఇద్దరే నిన్నారు అక్కడ, బయట గార్డు నిన్నారు. ఇతను బ్యాక్ ప్యాక్ వేసుకొని వచ్చి లోపలికి వచ్చి ప్రెస్ చేసేసుకున్నాడు. ఓకే. డీసీపీ రూమ్లో, ట్రాఫిక్ అదే టాస్క్ ఫోర్స్ డీసీపీ రూమ్లో పేల్చేసుకున్నాడు. ఏ పోలీస్ స్టేషన్ సార్ ఇది? బేగంపేటలోనే. ఓకే. బేగంపేటలో టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అని ఉంటుంది ఒకటి, ఓకే. దానిలో పేల్చుకున్నాడు. ఓకే. చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. ఓకే. అతని తలకాయ దొరికింది, కాళ్ళు దొరికాయి. ఓకే. అది ఒక సూసైడ్ బాంబు. ఓకే. రాజీవ్ గాంధీది ఒక సూసైడ్ బాంబు. రాజీవ్ గాంధీని చంపిన బియాంత్ సింగ్ అని పంజాబ్లో చీఫ్ మినిస్టర్ని చంపారు, అది ఒక సూసైడ్ బాంబు. ఓకే. అట్లా మనకు ఇండియాలో కూడా సూసైడ్ బాంబ్స్ జరిగాయి. పుల్వామాలో ఏమైందంటే వాళ్ళ వెహికల్లో బాగా ఎక్స్ప్లోజివ్స్ అంతా పెట్టుకొని వాళ్ళ కాన్వాయ్లో వెళ్తున్న వాళ్ళ మధ్యలో దూరుకొని బ్లాస్ట్ చేసుకున్నారు అనమాట. సో దట్ ఆ కాన్వాయ్లో ఉన్న చాలామంది పారామిలిటరీ ఆఫీసర్స్ను అటాక్ చేయొచ్చు అని అతని ఐడియా అనమాట. ఓకే. మంచి అతను పోయాడు, వీళ్ళందరినీ చాలా మందిని 40 మెంబర్స్ సోల్జర్స్ అండ్ వెరీ అన్ఫార్చునేట్. అంటే దాన్ని ఆపడం కూడా, ఇప్పుడు దారిలో పోతున్నప్పుడు మన వెహికల్ మధ్యలో సడన్గా ఒక వెహికల్ వచ్చి వాడు పేల్చుకుంటాడని ఎవరు ఊహించని కూడా ఊహించారు. అవును సార్, అవును. అలా పేలిపోయింది. మన హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ గోకుల్ చాట్ బాంబు, అది కూడా సూసైడ్ బాంబేనా? కాదు, అది గోకుల్ చాట్ తర్వాత దిల్సుఖ్ నగర్లో బాంబు పెట్టారు, లుంబిని పార్క్లో పెట్టారు, ఒకే రోజు పెట్టారు. అవును. అది ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్ అనమాట. వాళ్ళు 3 పెట్టారు, 2 పేలింది. గోకుల్ చాట్లో పేలింది, లుంబిని పార్క్లో పేలింది. దిల్సుఖ్ నగర్ది పేలలేదు, కొంచెం వైర్ ఏదో డిస్కనెక్ట్ అయి ఉంది. దాన్ని మేము ప్రాపర్గా డిఫ్యూజ్ చేసి బయటికి తీయటం జరిగింది. అప్పుడు మీరేనా సార్? నా టీం ఉంది. మీ టీం. ఓకే. ఓకే. సో సార్, ఇప్పుడు మీరు ప్రజెంట్ సైబర్ క్రైమ్లో ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం సైబర్ క్రైమ్ గురించి బుక్స్ కూడా రాశారు మీరు, నేను చూశాను బుక్స్. సో ఈ జనరేషన్లో ఎవ్రీ 10 మందిలో 2 లేదా 3 సైబర్ క్రైమ్కి గురవుతున్నారు సార్. సో దాని గురించి డీప్గా డిస్కస్ చేయాలని నా ఇంటెన్షన్ సార్, ఎందుకంటే చాలా అవేర్నెస్ కావాలి. అదే అవసరం. నేను దానికోసం నిజానికి మన గొప్పతనం కంటే కూడా మనం తెలుసుకున్నది 10 మందికి చెప్తే వాళ్ళు విక్టిమ్ కాకుండా ఉంటారనే ఉద్దేశంతోనే వచ్చాను నేను కూడా. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేము నిజంగా ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తామని మేము కూడా అనుకుంటున్నాం. ఎంతమందికి రీచ్ అయితే అంతమంది నిజంగా చాలా అవేర్నెస్ అనేది వస్తుంది వాళ్ళ లోపల కూడా. సెక్యూరిటీ అన్నది ఎవరో చేస్తారనుకుంటే కుదరదు, మనకే అవేర్నెస్ రావాలి, మనమే నేర్చుకొని చేసుకోవాలి. సో ఈ ప్రతి 10 మందిలో 2 లేదా 3 ఎందుకు సార్? ఇంతమంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు సార్ ఇంత సిల్లీగా సింపుల్గా మోసపోతున్నారు? ఒకటి ఇగ్నరెన్స్, అజ్ఞానం. రెండోది దురాశ. ఓకే. అత్యాశ కూడా కాదు, దురాశ. అవును. మూడోది ఏంటంటే యంగ్ జనరేషన్కేమో ఓవర్ కాన్ఫిడెన్స్. కొంచెం ముసలి వాళ్ళకి, అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నో కాన్ఫిడెన్స్. ఇవే కారణాలు. దాంట్లో మెయిన్ కారణం గ్రీడ్, దురాశ. నేనేం లాటరీ టికెట్ కొనలేదు, నీకు లాటరీ వచ్చిందని ఎవరో 10 కోట్లు నీకు లాటరీ వచ్చిందని మెసేజ్ పంపిస్తే నేను ఎలా నమ్మాలి? అయినా నా ఫోన్ నంబర్కి వచ్చింది అంటే వాడు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? లాటరీ టికెట్ తీసుకోతేనే డబ్బులు ఇవ్వని రోజుల్లో అట్లాంటిది ఎవరో ఆన్లైన్లో మీకు మెసేజ్ పెట్టి మీకు ఒక లాటరీ వచ్చిందని చెప్తే ఎలా నమ్ముతారు? ఆశ, దురాశే కదా అది. అవును సార్. వచ్చింది మీరు సీక్రెట్గా పెట్టుకోండి, ఎవరికి చెప్పొద్దండి అని వాడు రాస్తాడు అనుకోండి. అంటే లాటరీ వస్తే అందరికి చెప్పాలి కానీ సీక్రెట్ ఎందుకు పెట్టుకోవాలి? అంటే ఏదో మోసం ఉంది కదా అని ఒక ఆలోచన సరళి మనుషుల్లో లేదు. నీకు ఒక ఐఫోన్ లాటరీ వచ్చింది, ₹1,00,000 ఐఫోన్ 10,000కి ఇస్తున్నాము అంటే కొనేద్దాము, 1,30,000 తగ్గించేసి 1,40,000 ఫోను 1,30,000 తగ్గించి 10,000 నాకెందుకు ఇస్తాడు వీడు, నేను ఎవరో తెలియదు అని అనుకోడు. ఒకటేంటి నాకు 10 పంపించండి అని చెప్పి ₹1,00,000 పంపిస్తాడు. ఇది దురాశ. అవును సార్. ఈ దురాశను కంట్రోల్ చేసుకోకపోతే
ఆన్లైన్లో మోసపోవటం జరుగుతుంది. 10 మందికి ఇద్దరని నువ్వు అంటున్నావు, 10 మంది కూడా దురాశ తగ్గించుకోకపోతే పోతారు. ఓకే. అట్లాగే 10 మంది కూడా అవేర్నెస్ తెలుసుకోకపోతే, ఇప్పుడు మీ మీ ఇవే ఉన్నాయి కదా చాలా ఆన్లైన్లో రీల్స్ గీల్స్ అని క్యాప్షన్ పెడతారు. ఆ క్యాప్షన్కు కంటెంట్కు సంబంధం ఉండదు. క్యాప్షన్ అట్రాక్ట్ చేయడానికి పెడతారు. అది బూత్ క్యాప్షన్ పెడితే ఇంకొంచెం అట్రాక్ట్ అవుతారు. పనికిరాని పనులు చేయడానికి, ఆ పనికిరాని చూడటానికి ప్రజలకు ఓపిక ఉంది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు పబ్లిక్ సేవ చేద్దామని నేను వచ్చాను. మనం చెప్పింది మన ఎవరు చూడ్డు. దీనికి 100 వ్యూస్ 200 వ్యూస్ వస్తాయి. అది కూడా ఎవరు చూస్తారంటే నా బంధువులు నీ బంధువులు చూస్తారు. ప్రజల్లో ఎవరికి అవసరమో వాళ్ళు చూడరు. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి తెలుగు అర్థమయ్యే ప్రతి ఒక్కడు దీని ద్వారా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి కదా. దీంట్లో ఒకవేళ చూసిన వాడు కూడా రంధ్రాన్వేషణ చేస్తాడే తప్ప, అరే ఇది ఉంది కదా ఇట్లాంటిది మనం నేర్చుకుందాము, లేదా రామ్మోహన్ చెప్పింది మాకు కూడా తెలుసు అని అనుకుంటే నువ్వు ఇంకొకటికి చెప్పు. నువ్వు ఎవరికి చెప్పకుండా ఓన్లీ ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసుకోవడము, వాట్సాప్ యూనివర్సిటీలో పొద్దున్న లేస్తే అన్ని దరిద్రం సర్క్యులేట్ చేసుకోవడం తప్పితే, న్యాయంగా ఈ ఒకటి మనము ఫ్యాక్ట్ చెక్ చేసుకుందాం. ఈ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ప్రతి వెబ్సైట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ చెక్ అని రాసి మనకు కావాల్సిన క్వశ్చన్ రాస్తే అది నిజమా కాదో తెలుస్తుంది. ప్రతిదీ ఎవడో ఒకడికి రెచ్చగొట్టేటట్టు ఒకటి తయారు చేసి ఒక ఇన్ఫర్మేషన్ పెడితే వాడు నిజం అనుకొని 100 మందికి సర్క్యులేట్ చేస్తాడు. మనది చేయడు. ఎందుకంటే మంచి చెప్తే అర్థం చేసుకోవడానికో ఇంట్రెస్ట్ చూపించరు ఎవరు. ఒక డ్రగ్ సిండికేట్ గురించి మాట్లాడితే అందరూ వింటారు. వాడికి అవసరం ఉండదు. నిజంగా వాడు తాగడు, వాడు అమ్మడు, వాడి ఇంట్లో ఎవరు అట్లాంటి వాళ్ళు ఉండరు. కానీ వాళ్ళకి అదే ఇంట్రెస్ట్. మసాలా న్యూస్ కావాలి అంతే. ప్రతి ఒక్కరికి ఇంట్లో సుకూనుగా ఉండటం నచ్చట్లేదు. ఏదో మసాలా వింటూ ఉండాలి. మీరు ఇప్పుడు దీన్ని మసాలా చేస్తే చూస్తారు తప్ప దీన్ని న్యాయంగా రామ్మోహన్ వచ్చి పాయింట్ చెప్పాడు ఇట్లా చేసుకోవాలంటే ఎవడొచ్చు రోజు విన్నాడు. అవును సార్, నిజమే ఇదే. ట్రూ. కాబట్టి నా అవేర్నెస్లో క్యాంపెయిన్లో నేను ఇప్పటికీ ఒక 97 నుంచి చేస్తున్నాను. 97 నుంచి ఎన్నో న్యూస్ ఛానల్స్లో వాటి ద్వారా న్యూస్ ద్వారా రకరకాల యూట్యూబ్ ప్రోగ్రామ్స్ ద్వారా పేపర్స్ సర్క్యులేట్ చేయడం ద్వారా ప్యాంప్లెట్స్ స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి అకాడమీస్కి వెళ్ళి యూనివర్సిటీస్కి వెళ్ళి అని చెప్పడం ద్వారా ఒక 20-25 కోట్ల మందికి రీచ్ అయి ఉంటాం. అవును. వాళ్ళు విక్టిమ్స్ కాకూడదు. అవును సార్, ట్రూ. వాళ్ళు కూడా కొత్త దానికి విక్టిమ్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఒక 10 రకాలైన కేసులు చెప్పి ఉంటే ఆ 10 దానికి విక్టిమ్ కారు విన్నవాళ్ళు. దానికి కనెక్టెడ్ 11 ఉందనుకోండి, మళ్ళీ వాళ్ళ ఇమాజినేషన్ దానికి తీసుకోవటంలో మళ్ళీ గ్రేడ్లు పడిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఏదైనా ఓటీపీ షేర్ చేయమన్నా, మన పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయమన్నా, మేము ఏదో ఒక అథారిటీ నుంచి మాట్లాడుతున్నామన్నా నమ్మటానికి లేదు. అది బ్లైండ్గా గుర్తుపెట్టుకొని మేము ఉదయ్ నుంచి మేము ఆధార్ కార్డు నుంచి మాట్లాడుతున్నాము, మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము, మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మేము జ్యుడిషియరీ నుంచి మాట్లాడుతున్నాం, ఇవి ఏవి చెప్పినా అబద్ధమే. వాళ్ళు ఏం పని లేదా మాట్లాడడానికి, వాళ్ళకి ఎంతో పనులు ఉన్నాయి. పోలీసు వాడికి 500 మందికి ఒక పోలీసు ఉండాలి. మనమేమో 20,000 మందికో 10,000 మందికో ఒక పోలీసు ఉంటున్నాం ఇండియాలో. అంటే చాలా పని ఉంటుంది. 20 వంతుల పని ఎక్కువ ఉంది మనకు. ఆ పని వదిలిపెట్టేసి మీకు ఫోన్ చేసి మేము మీ గురించి మాట్లాడతామా, మేము అరెస్ట్ చేస్తామని చెప్తాము వచ్చి. మాకు నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళి అరెస్ట్ చేస్తాం తప్ప ఇట్లాగా ముందే చెప్పి డిజిటల్ అరెస్ట్ అని అట్లాంటివన్నీ ఏమి ఎవ్వరు ఏమీ చెప్పరు. పోలీసులు అరెస్ట్ చేయాల్సి వస్తే లేపుకొని పోతారు. ముందు చెప్పి నువ్వు డబ్బులు ఇస్తే నేను అరెస్ట్ చేయను అని చెప్పేవాళ్ళు ఏ పోలీసు చేయరు అలాగా. ఇదంతా ప్రజల్లో దేన్ని నమ్మకూడదో దాన్ని నమ్ముతారు, దేన్ని నమ్మాలో దాన్ని నమ్మరు. నేను ఎవరి గురించి అయినా దూషిస్తే ఇమ్మీడియట్గా నమ్ముతారు. ఏదైనా ఒక మంచి వ్యక్తి, ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు, ఆయన చిన్నప్పుడు ఇట్లా చేశాడంట అని నేను చెప్పేస్తాను అనుకోండి, నాకు తెలియదు ఆయన ఎక్కడున్నాడు, నేను చూశాను ఆయన, నేను తప్పు చెప్తే నమ్ముతారు. ఆయన ఇంత అద్భుతాలు చేశాడని ఏదైనా చెప్తే అదేవాడు నమ్మరు. మహాత్మా గాంధీ పేరు రెఫరెన్స్ తీసుకున్నా, కానీ ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్లో ఏ పేరు తీసుకొని నేను చెడు చెప్పినా ప్రజలందరూ నమ్ముతారు, మంచి చెప్తే ఎవరు నమ్మరు.
ఎవరి గురించి అయినా, దేవుడి గురించి అయినా, రిలీజన్ గురించి అయినా, పార్టీ గురించి అయినా, పర్సన్ గురించి అయినా చెడు చెప్తేనే నమ్ముతారు. సో మీ ప్రయత్నము నా ప్రయత్నము వృధా ప్రయాసనే ఒక డిసప్పాయింట్మెంట్తోనే నేను మాట్లాడుతున్నాను. అది ఏదైనా చెడు చెప్తే మాత్రం దానికి ఎక్కువ వ్యూస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది ఏదైతే మంచిది చెప్తామో దానికి ఆటోమేటిక్గా తక్కువ వ్యూస్ వస్తాయి. సో నిజంగా మా ఆలోచన, మా ఇన్స్పిరేషన్ ఏంటంటే మనకు తక్కువ వ్యూస్ వచ్చినా ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు సంబంధం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది చూసిండ్రు అనుకో మన పాడ్కాస్ట్ని, 100 మందిలో అట్లీస్ట్ ఒక్కడినైనా కాపాడినట్టు అవుతాం కదా సార్. సో ఆ ఇన్స్పిరేషన్ ఆ విధంగా తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎక్కువ మంది అవ్వాలి అనుకుంటే కారు, కానీ థ్యాంక్ యూ సో మచ్. విన్నంత మంది విక్టిమ్ కాకుంటే చాలు అని అనుకుంటే చాలు. అంతే సార్. కానీ నా బాధ ఏంటంటే చూస్తూ చూస్తూ పొద్దున్న లేస్తే నాకు వాడు 2 కోట్లు పోగొట్టుకున్నాడు, వీడు 5 కోట్లు పోగొట్టుకున్నాడు, వాడు 10 కోట్లు పోగొట్టుకున్నాడు చూస్తుంటే బాధ అవుతుంటుంది. అరే ఇంత చెప్తున్నా ప్రజలు అర్థం చేసుకోవటం లేదే. అవును సార్, ట్రూ. అసలు నిజంగా ప్రజల్లో అవేర్నెస్ అనేది లేదు సార్. ఎంత ఎడ్యుకేట్ అయినా కానీ, గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నా కానీ మళ్ళీ స్టిల్ సేమ్ ఇదే స్కామ్కి వాడికి తగ్గట్టుగా వీళ్ళు మాట్లాడతారు. క్రిమినల్స్ కూడా చాలా తెలివైన వాళ్ళు. అవును సార్, ట్రూ. గ్రాడ్యుయేట్ ఉన్నాడు అనుకోండి, నీకు ఉద్యోగం ఇస్తానన్న ఎరవేస్తాడు. అవును. ఇంకేదైనా రైతు ఉన్నాడు అనుకోండి, మీది ఇంత ధాన్యం ఇంత ఎక్కువ దానికి కొనుగోలు చేస్తానని చెప్తాడు. ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, నీ ఆర్ట్ని ఇట్లా కొంటాను అని చెప్తాడు. ఓకే. పొలిటీషియన్ అనుకో, నీకు ఓట్లు వేపిస్తాను. ఏదో ఒక వాడికి కావలసిన విషయం వీడు ఐడెంటిఫై చేసి దాని ద్వారా అతనికి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవడైతే అది కావాలనుకుంటున్నాడో వాళ్ళందరూ దీంట్లో విక్టిమ్స్ అయిపోతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, అక్కడ విక్టిమ్ అయిన వాడు గ్రాడ్యుయేట్ చేసి ఉంటున్నాడు, కానీ ఈ స్కామ్ చేసేవాడు మాత్రం 10th కూడా పాస్ అవ్వడు. వాడు 4 మంచి మాటలు చెప్తే చాలు వాడు. అంతే. వాడికి వేరే ఇప్పుడు వరకు అరెస్ట్ చేసిన వాళ్ళలో సైబర్ క్రైమ్లో అరెస్ట్ కాబడిన వాళ్ళు 30 ఏళ్ళ కన్నా తక్కువ వయసు వాళ్ళే అందరూ. అంటే యంగ్స్టర్స్ ఒకటి. రెండోది, ఎక్కువ మంది రూరల్ బెల్ట్ వాళ్ళే. ఓకే. ఎక్కువ మంది. ఓకే. అంటే దాదాపు 80% పైనే రూరల్ బెల్ట్ వాళ్ళు ఉంటారు. ఓకే. 80% పైన 8th క్లాస్ డ్రాప్ అవుట్, 10th క్లాస్ డ్రాప్ అవుట్ వాళ్ళే ఉంటారు. వీళ్ళకు ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఏ భాష పైననో ఎక్కువ పట్టే ఉండదు. వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం కరెక్ట్గా ఎదుటివాడిని ఏ విధంగా బెదిరిస్తే బెదురుతాడు అన్న విషయం మాత్రం వాళ్ళు నేర్చుకొని ఉండి ఉంటారు. అది మాత్రమే చేస్తారు. హైదరాబాద్లోనే మ్యాట్రిమోనియల్ కాలంలో ఒక అతను, నేను IIM, IIT అని ఇట్లా పెట్టుకొని మంచి ఫోటో ఎవరిదో పెట్టి, వాడి ఫోటో కూడా కాదు, వాడు 8th క్లాస్ డ్రాప్ అవుట్, 20 మంది అమ్మాయిలు మోసం చేశాడు, 20 మంది ఇంజనీర్లు వాడి బాధపడ్డాడు, 3 కోట్లు 4 కోట్లు తిన్నాడు వాడు. వాడికి ఎక్స్ట్రా వచ్చిందంతా ఏంటంటే ఫ్రెంచ్ అండ్ స్పానిష్ లాంగ్వేజ్ కూడా మాట్లాడగలడు. వాడు ఏదో గోవాలో పనిచేసాడు హోటల్స్లో ఎక్కడో, కాబట్టి అక్కడ కొంచెం స్పోకెన్ లాంగ్వేజ్ ఏదో వస్తుంది అట్లాంటివి. ఆ లాంగ్వేజ్ మాట్లాడేటప్పటికి ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఏమనుకున్నారంటే, ఓహో వీడు చాలా పవర్ఫుల్ ఫెలో అనుకున్నారు. డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. సో పాయింట్ ఏంటంటే, చదువు కాదు ముఖ్యం, ఇతరులను మోసం చేయడానికి న్యాక్ కావాలి. ఆ న్యాక్ వాళ్ళకు ఉంది. ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళందరికీ పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఆన్లైన్లో కనపడేదంతా నిజమని నమ్మే పాజిటివ్ థింకింగ్, ఆన్లైన్లో ఉండేదంతా నిజమని నమ్మడం అన్నదే తప్పు. అట్లనే అబద్ధం కూడా కాకపోవచ్చు, కానీ ఒక అబద్ధమేమో అన్న దృష్టితోటి చూసి ఫర్దర్గా మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని తర్వాత నమ్మాలి తప్ప ఆన్లైన్లో ఉంది కాబట్టి నమ్మకూడదు. నా దగ్గరికి విక్టిమ్స్ వచ్చి, సార్ ఇంకా కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు సార్, వాడు ఆధార్ కార్డు నుంచి మాట్లాడుతున్నాడు సార్ అంటాడు. కాదు బాబు, వాడు ఆధార్ కార్డు వాడు కాదు, చెప్తుంటాడు ఆ పేరు అంటే, లేదు సార్ ఆధార్ కార్డే. అంటే మోసపోయామని తెలిసినా కూడా ఇంకా వాడి ప్రొఫెషన్ అదే అని నమ్ముతుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే కాల్ వచ్చింది సార్ నాకు అంటాడు. అరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీ నంబర్ నీకు తెలుసా? తెలీదు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఏంటంటే వాడు చెప్పాడు సార్. వాడు చెప్తే వాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నేను కూడా చెప్తా ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్తా. ఎవరైనా నాకేంటి, వాడు చెప్తాడు సార్ అంటాడు.
సో ఇట్లా చాలా చాలా స్కామ్స్ అవుతున్నాయి సార్. మీరు ఇందాక అన్నారు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి. సో అది మెయిన్గా నేను మొన్న చూశాను సార్. ఎక్కడంటే బోర్డింగ్ పాస్ ఎప్పుడు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మనకు అది అవసరం లేదు కదా అని పడేస్తాం బేసికల్గా. సో దాన్ని వాళ్ళు తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో బార్కోడ్ స్కాన్ చేయగానే అన్ని డీటెయిల్స్, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఏ అకౌంట్ నుంచి పేమెంట్స్ చేశారు కానీ, వాళ్ళ అడ్రస్, వాళ్ళ నేము, అన్ని డీటెయిల్స్ వాళ్ళకి అందుతున్నాయి. సో వాళ్ళు వెంటనే కాల్ చేసి మీరు ట్రావెల్ చేశారు కదా, సో మీకు ఇట్లా పార్సల్ మీ అడ్రస్ మీదే, మీ నేమ్ మీదే ఎవ్రీథింగ్ చెప్తారు, ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చెప్పి మీకు పార్సల్ వచ్చింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి విచ్ ఈస్ ఇల్లీగల్. సో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరు ఎంత అమౌంట్ ఫాస్ట్ కొట్టండి, కొట్టిన తర్వాత మీకు డిజిటల్ అరెస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి వస్తున్నాయి సార్. అది సో అవును, అంటే పాస్ దాని నుంచి తీసుకుంటున్నారా లేదా అనేది ఎక్కడ రికార్డ్ ఏం లేదు కానివ్వండి. ఓకే, ఎక్కడైనా బార్ కోడ్ మనకు సంబంధించినవి ఉంటే స్కాన్ చేస్తే మనకు కొంత విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఎయిర్పోర్ట్లో స్కాన్ చేస్తే అది ఆ పేపర్ అని స్కాన్ చేస్తే దాంట్లో మన పేరు, మన ఐడెంటిటీ సంబంధించిన డాక్యుమెంట్, బ్యాంక్ అకౌంట్ ఉండదు కానివ్వండి, మిగిలిన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఓకే, అట్లాగే మన క్యూఆర్ కోడ్స్ను స్కాన్ చేస్తే మన క్యూఆర్ కోడ్ సంబంధించి బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, అట్లా కాకుండా ఆన్లైన్లో ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి, ఫేక్ వెబ్సైట్స్. ఓకే, మీకు ఏదో లాటరీ వచ్చిందనో, మీకు ఫ్రీ అపాయింట్మెంట్ ఇస్తామనో, మీకు ఫ్రీ ఐ టెస్టింగ్ చేస్తామనో, మీకు ఫ్రీగా ఏదైనా డౌన్లోడ్ చేస్తే ఈ బుక్ మీకు ఫ్రీగా ఇస్తానో ఏదో ఆన్లైన్లో పెడతారు. ఓకే, మనం కావాలని కొట్టిన వెంటనే కింద ఒక ఫామ్ వచ్చేస్తుంది, మీ పేరు, ఊరు, మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, ఆధార్ కార్డ్ అన్నీ అడుగుతుంది. అక్కడ ఫ్రీ బుక్ వస్తుంది, ఫ్రీ పార్సల్ ఏదో వస్తుందని తెలిసి మనము అన్నీ ఇచ్చేస్తాం. ఓకే, ఎక్కడో స్కాన్ చేస్తే దొరుకుతాయి అనేది చాలా తక్కువ. ఓకే, మిమ్మల్ని అడిగితే మీరే ఇచ్చేస్తారు ఎన్నో. అవును, అది లేకపోతే మీరే మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో, నేను ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తే మీరు ఎన్నో విషయాలు మీ గురించి దానిలో షేర్ చేస్తుంటారు. అవును సార్, మీరు చేయకపోయినా మీ అమ్మాయి చేస్తుంది, మీ భార్య చేస్తుంది, ఎవరో ఒకరు మన గురించి షేర్ చేస్తుంటారు. మీ మొత్తము నేను ఫీడ్స్ చూశానంటే, పోస్టులు చూశానంటే, ట్వీట్స్ చూశానంటే మీరు ఎవరు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం కదా అన్నీ తెలుస్తుంది. సో మన గురించి ఆన్లైన్లో ప్రతి విషయం ఉంటుంది కాబట్టి అది పెట్టుకొని మీకు ఒక పార్సల్ వచ్చింది, దానిలో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ కరెన్సీ ఉంది, ఫేక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఇవంతా కూడా క్రైమ్కి సంబంధించిందని చెప్పి ఒకడు వీడియోలో కాల్ చేస్తాడు. ఓకే, వీడియో కాల్ చేస్తాడు. వాడు ఈ పోలీసు యూనిఫామ్లోనో, లాయర్ యూనిఫామ్లోనో, జడ్జి మాదిరి సీట్లో కూర్చోనో అలా ఉండి చేస్తే వీళ్ళకేమో అనిపిస్తుంది అంటే అవునేమో, నిజమేనేమో, అతను పోలీస్ ఆఫీసర్ ఏమో అని వీళ్ళకి అనుమానం వస్తుంది. మీరు కూడా వీడియో ఆన్ చేయండి, మీరు ఆఫ్ చేస్తే మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాము, ఆఫ్ చేయకుండా దాని ఎదురుగానే కూర్చోండి అంటాడు. ఇప్పుడు కూర్చోబెట్టేస్తారు. ఇట్లా 2 రోజులు 3 రోజులు కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అని దాన్ని వాళ్ళే పేరు పెట్టుకున్నారు. ఓకే, మేము మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేసేస్తున్నాము. ఇండియాలో పాతకాలంలో సిఆర్పిసి అని, ఐపీసీ అని మనకు లా ఉండేది. పోలీస్ ఎట్లా పనిచేయాలి, ఎట్లాంటి నేరాలు ఉంటాయి, వాటికి ఎట్లా శిక్షలు వేయాలి, వాటన్నిటికీ ఉన్న పద్ధతులు అవి. ఇప్పుడు కొత్తగా 3 యాక్ట్స్ మారాయి. సాక్ష్యానికి సంబంధించింది కానీ, ప్రొసీజర్కి సంబంధించింది కానీ, స్మృతికి సంబంధించిన కానీ యాక్ట్స్ అన్ని మారాయి. ఎక్కడా కూడా పాత యాక్ట్స్ కానీ, కొత్త యాక్ట్స్ కానీ దేంట్లో కూడా డిజిటల్ అరెస్ట్ అన్న కాన్సెప్ట్ పోలీస్కు పవర్సే లేవు. ఓకే, ఏ పోలీసు డిజిటల్ అరెస్ట్ చేయడానికే లేదు, ఇండియాలో కాదు, వరల్డ్లో లేదు. నిజమా సార్? చేస్తే వచ్చి ఫిజికల్గా అరెస్ట్ చేయాలంతే, వేరే అరెస్ట్ అన్న ముచ్చటే లేదు. ఓకే, ఇప్పుడు ఏం ఫిజికల్ గా మాకేం అరెస్ట్ ఉంటే హౌస్ అరెస్ట్ అంటే వాళ్ళ హౌస్ లో పెట్టేసి ఉంచడం, లేదా రిమాండ్ జైలుకి పంపడం, ఇవే అరెస్టులు. వేరే అరెస్టులు ఏముండవు. డిజిటల్ అరెస్టులు, కంప్యూటర్ అరెస్టులు, మొబైల్ ఫోన్ అరెస్టులు ఉండవు. ఇవన్నీ వాళ్ళు కొత్తగా చెప్తుంటే జనాలు నమ్మేసి వీడు స్విచ్ ఆఫ్ చేస్తే పొరపాటున అది పోతుందేమో, వాడు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తాడని స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటాడు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే స్లోగా మిమ్మల్ని విడిపించడానికి లాయర్ని మాట్లాడాలి, లాయర్కి ఎంత అవుతుంది, మిమ్మల్ని ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, దానికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుందని. ఒకవేళ మీరు కేసే లేకుండా చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే
కేసే లేకుండా చేసుకుంటానంటే 10 లక్షలు పంపించేయాలా, 20 లక్షలు, కోట్లు అట్లా. ఒక బిజినెస్ మ్యాన్ 7 కోట్లు పంపించాడు, ఒక టీచర్ 11 కోట్లు పంపించారు. 11 కోట్ల వాడికి ఏదో ఆస్తులు అవి ఉన్నాయి నమ్మేసి అవన్నీ పంపించాడు. 11 కోట్లు ఏంటి సార్? అంతే మరి. అంటే నమ్మడాన్ని బట్టి నా దగ్గర డబ్బు ఉండాలి, నాకు నమ్మకం ఉండాలి, రెండే ఉంటే పంపించేయటమే. ఓకే. ఈ పంపించింది దేనికి? వీళ్ళు కేసు లేకుండా చేసుకోవడానికి. అరే నేను తప్పే చేయలేదనే ధైర్యం నీకుంటే కేసు ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అవును. నేను కేసు నాకు ఫోన్ చేసి నేను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఈ పార్సల్లో ఉందంటే, పార్సల్లో ఉంటే డిజిటల్ అరెస్ట్ ఎందుకు, పోలీస్ స్టేషన్ పోదాంరా అక్కడే చూసుకుందాం అని చెప్తాం. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వదిలిచ్చేస్తే, ఇప్పుడు ట్రాఫిక్లో నాకు ఒక 500 రూపాయలు తీసుకొని నన్ను వదిలే 2000 ఫైన్ వేద్దని అనే మెంటాలిటీ ఉంటుంది కదా హ్యూమన్ బీయింగ్. అట్లాంటి మెంటాలిటీతోనే ఉంటారు. వాడు మీకు సరే ఏమి లేకపోతే నేను జడ్జికి డబ్బులు ఇచ్చుకోవాలి, వాడికి ఇచ్చుకోవాలి, వీడికి ఇచ్చుకోవాలి అని అన్ని అబద్ధాలు చెప్పేసి వాడి దగ్గర 10 కోట్లు 5 కోట్లు లక్షలు వీడి దగ్గర ఉన్న పొజిషన్ బట్టి చెప్పి వీడియోలో కనపడుతూనే ఉంటాడు కదా వీడు ఎవడు, వీడి స్టాండర్డు, వీడి బ్యాక్గ్రౌండ్, వెనకాల ఉన్న బాలు గీలు అంతా బట్టి అంబియన్స్ చూసుకొని వాడు అసెస్ చేసుకుంటాడు. డబ్బులు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఒకవేళ నా దగ్గర ఆన్లైన్లో లేదు, మా ఇంట్లో బ్లాక్ మనీ ఉంది, ఫిజికల్ అంటే ఫిజికల్ కూడా పంపించేస్తాడు మనిషిని. సరే, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే దొరకరా సార్ మరి? ఇప్పుడు నెక్స్ట్ ఆ పాయింట్. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే విక్టిమ్ వచ్చి, సార్ ఈ బ్యాంక్ అకౌంట్లో నేను డబ్బులు వేసినా నా బ్యాంక్ అకౌంట్ ఓనర్ని పట్టుకోండి సార్ అని అడుగుతుంటాడు విక్టిమ్ వచ్చి. మనం అంటే మళ్ళీ అర్థమవుతాడు చెప్తాను. విక్టిమ్ వస్తాడు, నేను ఈ 40 బ్యాంకులు అడ్రస్లకు ట్రాన్స్ఫర్ చేశాను సార్, ఆ 40 మంది ఓనర్లను పట్టుకొని వచ్చి మీరు లోపల వేస్తే వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చేస్తారు సార్ అంటాడు. కానీ ఏం జరుగుతుంది అంటే ఆన్లైన్లో లేదా ఫిజికల్గా వెళ్ళి బీద వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకు ఈ ఏదో రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్లో డబ్బులు వస్తాయి, 1000, 2000, 10,000 ఎంతో వస్తాయి. సంవత్సరానికి ఒకసారి వస్తాయి, సంవత్సరానికి 2 సార్లు ఏదో స్కీమ్లో వస్తాయి డబ్బులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఎంత వస్తుంది సంవత్సరానికి అంటే, సంవత్సరం అంతా కలిపితే 20,000 కూడా నా బ్యాంక్ అకౌంట్కి రాదు అని మనం చెప్తే, ఆ 20,000 నేను ఇచ్చేస్తాను, ఒక సంవత్సరం నీ బ్యాంక్ అకౌంట్ నేను వాడుకుంటా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను. ఓకే. ఈయన ఎవరో వాళ్ళకి తెలియదు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం వెళ్ళిపోతాయి. ఈ 20,000 బదులు 50,000 ఇస్తాడు. ఓకే. డిపెండింగ్ ఆన్ ది కేస్ వాడు ఎంతో కొంత పెట్టి కొనుక్కుంటాడు. 5,000 కొనుక్కున్న కేసులు ఉన్నాయి, 10,000 కొనుక్కున్న కేసులు ఉన్నాయి, 50,000 పెట్టి బ్యాంక్ అకౌంట్స్ కొనుక్కున్న కేసులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 8,60,000 బ్యాంక్ అకౌంట్స్ను ఫ్రీజ్ చేశారు. 8,60,000 బ్యాంక్ అకౌంట్స్ అంటే ఎంతమంది ఈ అకౌంట్స్ నమ్ముకున్నారు? దీన్ని మ్యూల్ అకౌంట్స్ అని అంటారు. ఓకే. వీడికి అసలు ఓనర్కి ఏమీ తెలియదు పాపం. వీళ్ళు విక్టిమ్స్ వచ్చి ఆ ఓనర్ని పట్టుకురండి సార్ అంటే ఓనర్ని పట్టుకుని వస్తే వాడు ABCDలు రావు, 1 2 3లు రావు, ఆలు రావు, వాడికి చదివే ఉండదు. వాళ్ళేదో పాపం ఫార్మర్స్ అయి ఉంటారు. వీళ్ళని నమ్మి ఇస్తారు తప్ప వాళ్ళేమి క్రైమ్లో పార్ట్ కావాలని ఇవ్వరు, తెలియక ఇచ్చేస్తారు. ఇది తెలియకుండా వీడు ఎట్లా విక్టిమ్ అయ్యాడో డబ్బులేసి, డబ్బులు వాడి అకౌంట్లో వేసుకున్నవాడు కూడా విక్టిమే ఉంటాడు. ఈ డబ్బులు ఉన్న దాంట్లో ఉంటే తిరిగి ఇచ్చేస్తాడు, వాడి దగ్గర కదా ఉంది అది, వాడు వెంటనే డ్రా చేసేస్తాడు. వాడెవడు? వీడికి తెలియదు. ఎక్కడున్నాడు? వీడికి తెలియదు, ఎవరికి తెలియదు. వాడు ఆన్లైన్లో దాన్ని తీసి వాడు ఇంకొక వ్యాలెట్కు అట్లా వీడు కంప్లైంట్ ఇచ్చే లోపల వాడు 10 అకౌంట్లకు మార్చేస్తాడు. డబ్బులు దొరుకుతాయా దొరకవా, నా డబ్బులు ఎందుకు తారు, వీళ్ళన్నీ అకౌంట్లోనే కదా ట్రాన్స్ఫర్ అయ్యేది, అకౌంట్ ఉంటే మీరు తేవాలి కదా అనేది మన విక్టిమ్స్ ప్రశ్నిస్తుంటారు. వాళ్ళు చేసే రోల్ వాళ్ళు చేయరు, కానీ పోలీసులు ఎందుకు తేవటం లేదు, పోలీసులు తినేశారేమో అనే అనుమానం వాళ్ళకి వస్తుంటుంది. పోలీసులు దీనిలో ఏం తినడానికే లేదు, వాడి క్రిమినల్ దానిలో నుంచి 1 పైసా ఉంచడు, అన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. సో మేము చేయగలిగింది ఏంటంటే ఇటువంటి వాటిలో అన్ని అకౌంట్స్ను ఫ్రీజ్ చేస్తాం. దాంట్లో 10 రూపాయలు ఉందనుకోండి, రిటర్న్ తెప్పించి విక్టిమ్కి ఇస్తాం. 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 1,00,000 రూపాయలు తెప్పించి ఇస్తాం. అది కూడా కోర్టు ద్వారానే జరుగుతుంది, మన చేతిలో లేదు అది. సో పోలీసులు ఏమి తినడానికి లేదు అక్కడ. అంత డబ్బులు
అక్కడ బ్యాంక్ నుంచి కోర్టు ద్వారా విక్టిమ్కి వెళ్తాయి ఉంటే. ఓకే. అయితే లాస్ట్ ఇయర్ దాదాపు 960 కోట్ల రూపాయలు రిటర్న్ కూడా ఇచ్చారు ఎవరికి? ఇండియా అంతా కూడా. ఇండియా అంతా. ఓకే. ఎక్కడైతే మనీని ఫ్రీజ్ చేస్తే అకౌంట్స్లో ఉన్నాయో అవన్నీ కోర్టు ద్వారా తెప్పించి విక్టిమ్స్కు పంచడం జరిగింది. గ్రేట్ థింగ్ సార్. ఇది ఎన్ని కోట్లకు? ఎన్ని కోట్లకు? ఏ 10,000 కోట్లకు 800 కోట్లు 900 కోట్లు వచ్చింది. 10,000 కోట్ల? 10,000 కోట్లు చాలా తక్కువ, ఎక్కువే పోతుంది. ఇంత తెలిసి ఉన్న కేసుల్లో 10,000 కోట్లు. ఓకే. కంప్లైంట్ వచ్చిన కేసులు, కంప్లైంట్ రాకుండా చాలా మంది ఇప్పుడు 25,000 30,000 50,000 పోయిన వాళ్ళు ఏం పోతే పోయింది లేకపోతే చెప్పుకుంటే పరుగు పోతుందని చెప్పుకోకుండా ఉంటారు. అవును, ట్రూ, నిజం సార్. సరే, అయితే ఒకప్పుడు కాల్ చేసి మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఓటీపీ చెప్పండి, ఓటీపీ వచ్చిందని చెప్పి. బట్ ఇది జనాలలో చాలా అవేర్నెస్ క్రియేట్ అయింది. ఓటీపీ ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఫ్రెష్గా ఏంటంటే సార్, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు ఒక లింక్ పంపించాము. ఆ లింక్ ఏంటంటే బ్యాంక్ యాప్ ఏదైతే ఉందో అది అప్డేట్ లింక్. మీరు అది ఓపెన్ చేసి అప్డేట్ చేసుకోండి, లేకపోతే మీది అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది అని చెప్తారు. సో వీళ్ళు వీళ్ళు పోయి ఆ లింక్ని క్లిక్ చేయగానే మొత్తం డబ్బులు అనేవి ఖాళీ అవుతూ ఉంటాయి. సో ఇది కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ చేసారు సార్. ఇది ఫ్రెష్ అని కాదు, ఇది కూడా పాతదే. ఏపీకే ఫైల్స్ అని మీకు వాట్సాప్లో పంపిస్తారు. ఓకే. అది నొక్కితే మన ఫోన్ అతని చేతిలోకి వెళ్ళిపోతుంది. ఓకే. అది కానీ ఫోన్ను డైరెక్ట్గా హ్యాక్ చేసే లింక్స్ పంపిస్తారు. ఓకే. అది కానీ లేదంటే ఎనీ డెస్క్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, లేదా టీమ్ వ్యూవర్ అని ఉంటుంది ఒకటి. ఇట్లాంటి రిమోట్ డెస్క్టాప్ ఎంట్రీ అంటారు వాటిని. రిమోట్ డెస్క్టాప్ ఎంట్రీ టూల్స్ ఉంటాయి. వాటిని మన సిస్టంలో మాయమాటలు చెప్పి ఇన్స్టాల్ చేసి మన ఫోన్ వాడిని కంట్రోల్లో పెట్టుకుంటారు. సో ఓటీపీ వస్తుంది, ఓటీపీ మనల్ని అడగడు, వాడు కూడా చూస్తాడు. ఓకే. ఇతనేమనుకుంటాడంటే నాకు ఓటీపీ రాలేదు, నేను ఎవరికి ఓటీపీ చెప్పలేదు అనుకుంటాడు తప్ప నీ ఫోన్కు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అతనికి ఉంది, అతను యాక్సెస్ చేసుకుని ఉంటున్నాడు. కాబట్టి నీ డేటా అంతా వాడి దగ్గర ఉంటుంది. కాబట్టి ఫోన్లో ఎవరు ఏమి చెప్పినా లింక్ క్లిక్ చేయటం కానీ, ఏపీకే ఫైల్ను ప్రెస్ చేయటం కానీ, లేదా వాళ్ళు ఎనీ డెస్క్ లాంటి అప్లికేషన్లో నేను మీ మొబైల్లోకి వస్తాను, మీరు సరిగ్గా ఉన్నారా, ఇన్స్టాల్ చేశారా లేదా, నేను హెల్ప్ చేస్తాను అని అంటే కానీ వాటి దేనికి అలౌ చేయకూడదు. ఓకే. వాళ్ళకి సంబంధించిన బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడా షేర్ చేయకూడదు. ఓటీపీలు కానీ, సిబివిలు కానీ, పిన్ నంబర్స్ కానీ ఏవి కూడా షేర్ చేయకూడదు. ఇలాగా మనము జాగ్రత్తగా ఉంటే సేఫ్. అన్నిటికన్నా మంచి మెథడ్ ఏంటంటే ప్రతి బ్యాంకు అకౌంట్కు ఒక బ్యాంక్ అప్లికేషన్ ఉంటుంది, యాప్, బ్యాంక్ యాప్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్లో నాకు ఒక అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ యాప్ నా మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. దాంట్లో హిందీ ఏ లోకల్ లాంగ్వేజ్ వర్షన్ అయినా చేసుకోవచ్చు. చేసుకొని దాంట్లో మన కార్డును డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకే. ఈరోజు నేను వాడడం లేదు నా కార్డు, దానిలో అన్నీ డిజేబుల్ చేసేసుకోవచ్చు. ఓకే. నేను రేపు ఒక 10 రోజుల తర్వాత వాడాలి, 10వ రోజు దానిలో ఎనేబుల్ చేసి వాడి మళ్ళీ వెంటనే డిజేబుల్ చేసుకోవచ్చు. ఇది కొంత నాలెడ్జ్కి సంబంధించింది, కొంత హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అవసరము. ఓకే. ఇవన్నీ కూడా మళ్ళీ వాడు మొబైల్ ఫోన్లో హ్యాక్ చేస్తే మళ్ళీ వాడు చూసేసుకుంటాడు. మొబైల్ ఫోన్ హ్యాక్ కాకుండానికి లింకులు ప్రెస్ చేయకూడదు, ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు మాత్రమే ఎనేబుల్ చేసుకొని వాడుకోవాలి. ఓకే. ఈవెన్ ఎడ్యుకేటెడ్ లెర్నెడ్ కంప్యూటర్ ఆఫీసర్స్ కూడా ఆ పని చేయాలి. ఓకే. నాకేం కాదులే, ఇప్పుడు నేను ఎస్పీ సైబర్ క్రైమ్స్, నాకేం కాదులే అని నేను అనుకోవటానికి లేదు. నాకు కూడా కావచ్చు, నేను యాక్సిడెంటల్గా ఎప్పుడో ఒకసారి నిద్రలోనో ఎప్పుడో ఏదో లింక్ ఉంది, ఎవడో నేను నా మిస్సెస్ ఒక లింక్ పంపిస్తున్న వెయిట్లో ఉన్నప్పుడు ఏదో లింక్ వచ్చిందంటే టక్మని నేను ప్రెస్ చేయొచ్చు, తెలియదు నాకు. సో అందుకని ముందుగానే మన సిస్టంలో యాంటీవైరస్ పెట్టుకొని దాన్ని సిస్టంలో సెట్టింగ్స్లో కూడా ఏ లింక్ అయితే ఆ లింకు డౌన్లోడ్ కాకూడదు, అన్నోన్ సోర్సెస్ నుంచి ఏ డేటా డౌన్లోడ్ కాకూడదు అని ముందే సెట్టింగ్స్లో
పెట్టుకుంటే నేను పొరపాటున నొక్కినా కూడా అది లోపలికి పోదు. అట్లా చేసుకునే జ్ఞానం అవసరం. అందరూ స్మార్ట్ ఫోన్ అని వాడుతున్నారు తప్ప ఫోన్ స్మార్టే, నువ్వు కదా కావాల్సింది స్మార్ట్, నువ్వు కావట్లా. ఫోన్ స్మార్ట్ అనుకుంటున్నాడు. గ్యాడ్జెట్ స్మార్ట్ అయితే ఏం ప్రయోజనం నువ్వు స్మార్ట్ లేకపోతే? అవును సార్. సో ఏదైనా ఫోన్ ఉందా సార్ అది ఎప్పటికీ హ్యాక్ చేయలేంది, హ్యాక్ కాకుండా? అలా ఏముండదు. ఫోన్ ఎప్పుడు హ్యాక్ కాదు నువ్వు తప్పు చేయకుంటే. ఓకే, అట్లాంటి ఫోన్లన్నీ కూడా డిజైన్ చేసింది హ్యాక్ కాకుండా ఉండడానికే డిజైన్ చేస్తారు. ఓకే, కానీ మనం ఏం చేస్తాము, యూజర్ ఏదంటే అది దానిలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఫోన్ ఉంటుంది. మనం ఏదంటే అన్నోన్ డేటాను డౌన్లోడ్ చేసుకుంటాం. అవును సార్. సంబంధం లేని విషయాల్లో ఆన్లైన్లో మందేం పోయిందిలే అనేది నొక్కి చూస్తాం. పొద్దున్న లేస్తే 1000 గుడ్ మార్నింగ్ మెసేజ్లు వస్తాయి. ఫెస్టివల్స్ అంటే హ్యాపీ అని వస్తుంటుంది. దేంట్లో అన్హ్యాపీ ఉందో మనకు తెలియదు. ఏది నొక్కితే అన్హ్యాపీ అవుతామో తెలియదు. అందరు హ్యాపీ అని పంపిస్తారు. సో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి దానికి సపరేట్ ఫోన్ పెట్టుకోవాలి. మన బ్యాంకుకు సంబంధించినవి, బ్యాంకు యాప్ సంబంధించినవి ఆ సిమ్ కార్డు మామూలు ఫీచర్ ఫోన్లో పెట్టుకొని చిన్న నోకియా ఫోన్ దీన్ని మాత్రము స్మార్ట్ ఫోన్ మిగతా వాటికి వాడుకుంటే అప్పుడు ఎక్కడ మన దానిలో వాడు పెనెట్రేట్ అయినా మనల్ని ఏం మోసం చేయలేడు. బ్యాంక్ సంబంధించిన అన్ని సిమ్స్ ఏదైనా ఉంటే డీటెయిల్స్ అన్ని చిన్న నోకియా ఫోన్ ఉంటుంది కదా సార్, దాంట్లో వేసేసుకుంటే బెటర్ అని అంటారు. లేకపోతే మనిషి అవతల మనిషికి ఛాన్స్ ఎక్కువ ఇచ్చినట్టు అవుతుంది. నువ్వు టెక్నాలజీ ఎంతసేపు టెక్నాలజీ తిడుతుంటారు అందరూ. ఆ సెక్యూరిటీ లేదు టెక్నాలజీ, ఆ బ్యాంకుకు లేదు, ఈ ఉదయ్కి లేదు, ఆ ఆధార్కి లేదు, ఇవన్నీ చెప్తుంటారు. రోజు ట్వీట్ల మీద ట్వీట్లు వస్తుంటాయి. దానికి సెక్యూరిటీ ఉంది, కానీ దాన్ని వాడుకునే దానికి ఆ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత టెక్నిక్ మన చేతిలో ఉంటుంది. టెక్నాలజీ వాడిస్తాడు, టెక్నిక్ మన చేతిలో ఉంటుంది. టెక్నిక్ ఏంటి? మీ పిన్ నంబర్ను మీరు రెగ్యులర్గా మార్చుకోవాలి, అది మీ టెక్నిక్. పాస్వర్డ్ గట్టిగా పెట్టుకోవాలా, అది మీ టెక్నిక్. పాస్వర్డ్ రెగ్యులర్గా మార్చుకోవాలా, అది మీ టెక్నిక్. ఏ లింకులను నొక్కకూడదు, మీ టెక్నిక్. ఎవరికి మీ సిబిబి నంబర్ షేర్ చేయకూడదు, మీ టెక్నిక్. పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు ఎవరన్నా చూస్తున్నారు లేదా చూసుకోవాలా, మీ టెక్నిక్. కెమెరా చూస్తుందా లేదా చూసుకోవాలా, అది మీ టెక్నిక్. సో టెక్నిక్ను మనం వదిలేసి టెక్నాలజీ వాడెవడో సరిగ్గా చేయలేదని కొట్లాడితే ఎలాగా? అవును, ట్రూ సార్. సో సార్ ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయి కదా సార్, ఈ యాప్స్ ఒక యాప్ ఇంకొక యాప్కి మన లాగిన్ డీటెయిల్స్ కానీ మన ఎవ్రీథింగ్, మన ఈమెయిల్ ఐడీస్ అవన్నీ మన షేర్స్ చేస్తాయా? ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఆల్గరిథం, మెయిన్గా ఎగ్జాంపుల్గా సోషల్ మీడియా ఆల్గరిథం ఉంది కదా సార్, నేను మాట్లాడుకున్నా, మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నా నాకు షూస్ కావాలి అని చెప్పి, లేదంటే నేను అమెజాన్లో షూస్ అని చెప్పి సెర్చ్ చేస్తే వెనెవర్ నేను మళ్ళీ తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడగానే షూస్ వస్తాయి ఫీడ్స్లో, ఈ షూ బై చేయండి అదన్నీ. ఇది ఎలా సార్ అసలు పాసిబుల్? ఈ సిస్టమ్ మన ఫోన్లో డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. ఓకే. మన ఫోన్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి బ్రౌజర్ కూడా ఉంటుంది. అవును. సఫారీ బ్రౌజర్ అని, యూసీ బ్రౌజర్ అని, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని, కోపైలట్ అని, లేదంటే ఏమంటారు మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, గూగుల్ క్రోమ్, ఇట్లాంటి ఎన్నో బ్రౌజర్స్ వాడతాం. ప్రతి బ్రౌజర్కు కలెక్ట్ చేసే బుద్ధి ఉంటుంది. వాడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా నీకు బ్రౌజరు, మరి వాడేలా బతకాలి? అది డెవలప్ చేసే కంపెనీ ఎలా బతకాలి? వాడి ఎంప్లాయీస్కి వాడేలా శాలరీ ఇవ్వాలి? వాడేం చేస్తారంటే రకరకాల మంది దగ్గర డబ్బులు తీసుకొని కాంట్రాక్ట్, అంటే మీరు నా సిస్టమ్ తోటి మీరు వాడుకుంటూ ఉండొచ్చు. దేనికోసము? మంచితనం కోసం. నా దగ్గర ఉన్న డేటా తీసుకొని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, నేను ఫ్రెండ్తో షూ గురించి మాట్లాడితే షూ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అవును సార్, ట్రూ. మొబైల్ ఫోన్ గురించి మాట్లాడితే మొబైల్ ఫోన్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అలా కాకుండా చాలా ఎంతమంది ఐఫోన్ గురించి మాట్లాడుతున్నారు, ఎంతమంది సామ్సంగ్ గురించి మాట్లాడుతున్నారు, ఎంతమంది ఎల్జీ కెమెరా గురించి మాట్లాడుతున్నారు, ఎంతమంది ఎల్జీ ఏసీ గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ కంపెనీలకు ఇవ్వడం ద్వారా వాళ్ళ సప్లై చైన్ను పెంచవచ్చు. ఇవన్నీ మంచి జరుగుతాయి ఆ డేటా షేర్ చేయటం వల్ల. అంతవరకే అవి దానికి సంబంధం. అది కూడా మనిషి చేయడు. ఒక అల్గారిథం అన్నావు ఇందాక, ఒక సిస్టమ్, ఒక కంప్యూటర్, ఒక సూపర్ కంప్యూటర్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది. ఇంత పెద్ద బిగ్ డేటాను
అవి తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, దీనివల్ల ఏం నష్టం ఉండదా సార్? నష్టం అంటే దీన్ని నువ్వు చెప్పిన పాపులర్ యాప్స్ ఏదో గూగుల్ కావచ్చు, ఈ బ్రౌజర్స్ కావచ్చు, వీళ్ళు మోసం చేయడానికి చేరు. ఓకే, కానీ నువ్వు ఏదంటే అది యాప్ డౌన్లోడ్ చేస్తావు. ఏదో calendar.com డౌన్లోడ్ చేస్తావు. నీకేం తెలుసు క్యాలెండర్? తిది, వారం, నక్షత్రము, లగ్నం ఏం తెలియదు నీకు. అంత పెద్ద క్యాలెండర్ డౌన్ చేస్తా. ఆ క్యాలెండర్ ఏం చేస్తుంది? నీ వాయిస్ తీసుకుంటా, నీ టెక్స్ట్ మెసేజ్ చూస్తా, నీ ఫోటోలు చూస్తా, నీ వీడియో చూస్తా, నీ ఆడియో వింటా అని మొత్తం అంతా అది ఎనేబుల్ చేసుకొని డౌన్లోడ్ అవుతుంది. నువ్వు వాటిని డిజేబుల్ చేయాలా? ఓకే, చేయవు. సో సార్ ఇది యాప్ స్టార్ట్ అయ్యే ముందు అలో 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 అని వస్తుంది సార్. అది ఓకే, అలో చేస్తేనే క్లిక్ చేస్తేనే మనకు ముందుకు వస్తుంది. సో అలో చేయడం వల్ల అదే ఆ అలౌ చేయడం వల్ల ముందుకు పోతాం. అవును, మనకి ఇంపార్టెంట్ యాప్ అనుకుంటేనే డౌన్లోడ్ చేసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో అలౌ చేయాలా, చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి డిజలౌ చేసుకోవాలి. అది నీకు కావాలి అప్లికేషన్ అనుకుంటే. ఇప్పుడు అందరూ ఊబర్, ఓలా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. అది డౌన్లోడ్ చేసుకొని మన లొకేషన్ దానికి షేర్ చేస్తే మన దగ్గరికి ట్యాక్సీ వస్తుంది. అవును సార్. సో మన లొకేషన్ అలౌ చేయాలి దానికి. కానీ రోజు ఎందుకు చేయాలి, అలౌ చేయాలా? కరెక్ట్, రోజు అవసరం లేదు కదా. అవసరం లేదు. సో దాన్ని లోపల వెళ్ళి అన్ని డిజలౌ చేసి పెట్టుకొని నేను సాయంత్రం నేను ఊబర్లో వెళ్ళాలి, దాన్ని ఆ టైంలో ఎనేబుల్ చేసుకో. ఓకే, అట్లాగే మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ అనో ఇంకొక మ్యాప్స్ అనో ఇంకొక యాపిల్ మ్యాప్స్, ఎన్నో మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్ సర్వీస్ మనం తిరగాలనుకున్నప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి. కానీ ఊరికే ఎందుకు? వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్లో ఆడియో మనం ఎప్పుడు కాల్ చేస్తాం మనకు తెలియదు, ఎనేబుల్ చేసి ఉంచుతాం. ఎప్పుడు వీడియో కాల్ మనకు వస్తుందో తెలియదు, కెమెరా ఎనేబుల్ చేసి ఉంచుతాం. ఎప్పుడు ఈ టెక్స్ట్ను క్లౌడ్లో అప్లోడ్ చేస్తామో తెలియదు, టెక్స్ట్ను ఎనేబుల్ చేసి ఉంచుతాం. వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కాబట్టి మధ్యలో ఎవడు తీసుకోలేడు. ఓకే, కానీ ఆ ఫోన్ వాడు తీసుకోవచ్చు, ఈ ఫోన్ వాడు తీసుకోవచ్చు. సో ఈ ఫోన్లో ఎవడన్నా పెనట్రేట్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫోన్లో ఏదో యాప్లో పెనట్రేట్ ఉన్నాడు, రెండు వినొచ్చు. ఓకే, ఈ ట్రాన్స్మిషన్ లేయర్లో ఏమీ కాదు, కానీ ఎండ్ పాయింట్స్లో డేటా పోతుంది. ఓకే, కాబట్టి ఎంత ఎన్క్రిప్షన్ అనే టెక్నాలజీ ఎండ్ టు ఎండ్ ఇచ్చినా మనం స్మార్ట్గా వాడకపోతే స్మార్ట్ ఫోన్ స్మార్ట్ కాదు. ఓకే సార్, నెక్స్ట్ ఈ మన చాలా కామన్గా మీరు వినే ఉంటారు ఈ రెండు వెబ్సైట్స్, ఐబొమ్మ అండ్ మూవీ రూల్స్. మూవీస్ని డైరెక్ట్గా ఈరోజు రిలీజ్ అయిన మూవీస్ని డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తున్నారు. సో వీళ్ళని ఇప్పటివరకు పట్టుకోలేకపోయినరా? సో వీళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు సార్ అసలు? వీళ్ళు కొన్ని థియేటర్ దగ్గరికి వెళ్ళి వీడియోలు మొబైల్ ఫోన్స్లో షాట్ చేయటం, లేదా పైన స్టూడియో ఎక్కడి నుంచి అయితే కెమెరా ఉంటుందో అక్కడే వాళ్ళతో మాట్లాడుకొని అక్కడే వీడియో చేయటం, అప్లోడ్ చేయటం, లేదా డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఒక ప్రింట్ ఎక్స్ట్రా కొట్టేయటం, ఇలాంటివి చేసి దానిలో పెడతారు. ఓకే, డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ డిజిటల్ వర్షన్లో కూడా వెళ్ళిపోతాయి, లేదా మొబైల్ వర్షన్స్ కూడా వెళ్ళిపోతాయి దానిలోకి. ఎవరు చేసిన ఆల్ ఓవర్ వరల్డ్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు అంటే తెలుగు సినిమా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యేది, తర్వాత ఏ నెల తర్వాతనో కొంచెం డబ్బింగ్ చేసి వేరే దానిలో. ఇప్పుడు అట్లా కాదు కదా, అన్ని భాషల్లో ఈరోజే రిలీజ్ అయిపోతుంది. ఓకే, పైగా ఇండియా కంటే ముందే ఆస్ట్రేలియాలో రిలీజ్ అవుతాయి, డేట్ ముందు వచ్చేస్తుంది కాబట్టి. ఇండియా తర్వాత అమెరికాలో ఒక పూట తర్వాత రిలీజ్ అవుతాయి. అట్లా మొత్తం టైం జోన్ వల్ల డిఫరెంట్ జోన్లో డిఫరెంట్ ప్రదేశాల్లో అది వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది, చేసిన వాడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఒక షాప్ లాంటివి అనుకోండి. ఆ షాప్లో సంతలో రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మాత్రమే ఆ సంత ఏరియా పంచాయతీకి డబ్బులు ఇస్తారు. లోపలికి వచ్చి అమ్మేవాడు ఎవడు? ఎవడంటే వాడే అమ్ముకోవాలి. వాడు వంకాయ అమ్మినా, గాంజా అమ్మినా,
ఈ వీడికి సంబంధంలా ఓకే వాడికి ఆల్రెడీ ప్లేస్ ఇచ్చేసా నువ్వు ఏది అమ్ముకున్నావు నాకు తెలియదు. ఓకే అట్లా ఈ వెబ్సైట్స్లో నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేస్తావు, అది చూస్తే దానికి వచ్చిన హిట్స్ని బట్టి నీకు వచ్చే రెవెన్యూ ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు ఆ వెబ్సైట్లో అవి చాలా మంది ఉన్నారంటారు. చాలా మంది ఉంటారు. ఆ వెబ్సైట్ ఓనర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కాపీరైట్ యాక్ట్లో పెడితే ఉంటుంది. వాడు ఎక్కడ ఉంటుంది ఆ వెబ్సైట్? వేరే కంట్రీలో ఉంటుంది. ఓకే ఆ కంట్రీలో ఆ కాపీరైట్ యాక్ట్లో ఇది నిండదు. ఓకే ఆ కంట్రీలో ఇది లీగలా సార్? అది ఇల్లీగల్ కాదు, లీగల్ అని కాదు, కానీ ఇల్లీగల్. ఇక్కడ ఇల్లీగల్, అక్కడ ఇల్లీగల్ అయినప్పుడే రెండు కంట్రీల మధ్యలో బైలేటరల్ యాక్టివిటీ ద్వారా లేదా MLAT అంటారు, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ అని, వాడి ఇద్దరి మధ్యలో ఉంటేనే అప్పుడు కేసు రిజిస్టర్ చేయడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని రోగ్ కంట్రీస్ ఉంటాయి, వాడు ఎవడిని పట్టించుకోడు. అక్కడి నుంచి వీళ్ళు అప్లోడ్ చేస్తారు. సో ఒకవేళ అప్లోడ్ చేసిన వాడి డీటెయిల్స్ కనపడకుండా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ లేయర్స్ వెనకాల ఉంటారు, డార్క్ నెట్ అంటుంటారు, దాని నుంచి అప్లోడ్ చేస్తారు. సో ఎవరు పట్టుకోవాలా? కంప్లైంట్ రావాలి. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి వాడిని అరెస్ట్ చేయటం అనేది ఈ ప్రొడ్యూసర్కు వాళ్ళకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్రొడ్యూసర్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎగ్జిబిటర్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది వీడియో పైరసీ కాకపోతే 4 టికెట్లు ఎక్స్ట్రా వస్తాయి, మాకు 4 డబ్బులు ఎక్స్ట్రా వస్తాయని ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. ఒక్కసారి పైరసీ పైకి వెళ్ళిపోయిన తర్వాత వీడి ఇంకా ఎట్లా లాసే, వాడిని కంపడి తిరిగి నేను ఇంకేం చేసుకుంటాను చెప్పి. సో అట్లా కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే దీన్ని తగ్గించడానికి, ఈ వీడియో పైరసీని తగ్గించడానికి ఆ సినిమా పేరు పెట్టి ఒక వైరస్ పైకి పంపిస్తారు కొంతమంది, టు అవాయిడ్. అది ప్రచారం కూడా చేసేస్తారు. ఈ సినిమాను డౌన్లోడ్ చేసుకుంటే సినిమా డౌన్లోడ్ కాదు, వైరస్ డౌన్లోడ్ అవుతుందని ఒక ప్రచారం చేస్తే, ప్రచారం ఏంటి నిజంగానే జరుగుతాయి కూడా, డౌన్లోడ్ చేస్తే ఆ వాడి సిస్టమ్ అంతా క్రాష్ అయిపోతుంది. అదే ఇండియాలో ఇవి అప్లోడ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకొని శిక్షించడం చాలా ఈజీగానే చేస్తున్నాం, రెగ్యులర్గానే చేస్తున్నాం. ఓకే సో వీళ్ళంతా వేరే కంట్రీలో ఉండి ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచి అప్లోడ్ చేయరు, తెలుగు మీరిపోయారు కదా. ఇక్కడి నుంచి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏదో ఒక IP అడ్రస్, వేరే కంట్రీ IP అడ్రస్ తోటి ఇక్కడి నుంచి అప్లోడ్ చేసినా వేరే చోటు నుంచి అప్లోడ్ చేసినట్టు ఉంటుంది. వీడు ఎవడు అనేది మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ తక్కువ, అంటే ఇంపాసిబుల్ ఏం కాదు, కనుక్కోవచ్చు. కానీ టెర్రరిస్ట్ కేసులకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాలి. ఎవరికి ఆ ఇంట్రెస్ట్ ప్రియారిటీ పోతుంది. ఓకే ట్రూ సార్. సార్ అయితే ఇప్పుడు చాలా హై ప్రొఫైల్స్ కానీ లైక్ హీరోయిన్స్కి కానీ మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంట, ఇది నిజమా సార్? ఫోన్ ట్యాప్ చేయటము, బ్లాక్మెయిల్ చేయటం అన్నది ఏదో 1 ఆఫ్ ఇట్స్ కైండ్లో ఒక పర్టికులర్ స్టేట్లో టెలిఫోన్ ట్యాప్ చేయటము అన్నది గవర్నమెంట్ తరఫున పోలీస్కు పవర్స్ ఉంటాయి, కానీ పనికిరాని కేసులన్నిటికీ చేయరు. ఈవెన్ మర్డర్ కేసులు వాటికి వీటికి అన్నిటి చేయరు. అది ఒక నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన రిస్క్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. ఇట్లా ఎవడిది పడితే వాడిది చేసేసి వాడిది వీడిది చేసి ఇరికించేస్తారు అనేది ఉండదు. సో నేను వాడే మొబైల్ ఫోన్ నా పేరు మీదనే ఉంటే నాదేం కాదు. నేను వాడే మొబైల్ ఫోన్ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏం చేస్తాం మనం, ఎవరిదో పేరు మీద తెచ్చుకొని మనం వాడతాం. వాడు ఎవడో వచ్చి మనకు అమ్మిపోతాడు, 10,000కో 20,000కో. ఫ్యాన్సీ నెంబర్ కావాలి నాకు, అది ఎవడి పేరు మీద ఉంటుంది, ఎవడో క్రిమినల్ పేరు మీద ఉంటుంది. ఆ క్రిమినల్ది ట్యాప్ చేస్తే అది నీ వాయిస్ వస్తే పోలీస్కి ఏం సంబంధం? సరే అయితే ఇప్పుడు US లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కదా సార్ ఫోన్స్, కొంచెం ఇప్పుడు ఫ్రెండ్ ఉంటే అక్కడ నుంచి ఫోన్ వేరు, సిమ్ కార్డ్ సిమ్ కార్డ్ మాత్రమే చెప్తున్నారు. సిమ్ కార్డు ఫ్యాన్సీ నంబర్స్ ఉన్నవన్నీ కూడా ఎవడెవడు వాడవచ్చు అమ్మిపోతే వీళ్ళు పెట్టుకుంటుంటారు. రేపొద్దున నేను నాది మీరు ట్యాప్ చేశారని నేను అడగలేను, సిమ్ కార్డే నాది కానప్పుడు నీదని ఎట్లా చెప్తావు? అట్లా కొన్ని కేసులు ఉన్నాయి. కొన్ని కేసులు ఏంటంటే ఎవరికైతే పోలీస్ ఆఫీసర్కు పవర్స్ ఇస్తారో ఆ పోలీస్ ఆఫీసర్ కొంత ఎక్స్ట్రా చేశాడు అనుకోండి, మిస్యూజ్ పవర్స్
ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. అవును సార్. అట్లా 1-2 ఇన్స్టెన్స్లో సినిమా యాక్టర్లు అది చేశారనో అదని అంటే అనొచ్చు. కానీ అది అదే ప్రయత్నంగా ఎవరు టెలిఫోన్ ట్యాప్స్కు అంత పెద్ద యాక్టివిటీ ఇచ్చారు. టెలిఫోన్ ట్యాప్ చేయడం అన్నది పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద టెర్రరిస్ట్ కేసులకే పల్టీలు కొడుతుంటాం. అంత ఈజీ కాదు, పర్మిషన్ రాదు. ఎందుకంటే సార్ ఇది చాలా కామన్ గా ఏంటంటే బేసిక్ న్యూస్ ఏముందంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, తప్పుడు న్యూస్ త్వరగా వెళ్తుందని. అదే సార్ ట్రూ. ఏంటంటే అందరికి తెనాలి, జనాలకు అవేర్నెస్ ఇదే రావాలి సార్. ఏంటంటే పొలిటీషియన్స్ బాగా చేస్తున్నారని నేమ్ ఉంది. ఇంకొకటి కూడా ఉంది, మమ్మల్ని అందరు అడుగుతుంటారు, సార్ మన అందరి కాల్స్ ఎప్పుడు రికార్డ్ అయిపోతూ ఉంటాయంటే కదా సార్ వాళ్ళ దీనిలో, కావాల్సింది మీరు పోలీసులు తీసేసుకుంటూ ఉంటారంట, నిజమేనా సార్ అంటుంటారు. ఇంతమంది ఇన్ని కాల్స్ ఇంతసేపు మాట్లాడింది అది సొల్లు, ఆడు రికార్డ్ చేసుకుంటూ ఉంటే వాడి సర్వర్ పగిలిపోతుంది. ఒక టవర్ నుంచి కాల్స్ వెళ్తే 1 గంట టైంలో 5 లక్షల కాల్స్ ఉంటాయి. 5 లక్షలు మాట్లాడుకున్నది మేము రికార్డ్ చేసుకుంటూ పోతే కుళ్ళిపోతుంది, సర్వర్ పగిలిపోతుంది. అలా జరగదు సార్. ఎందుకంటే సార్ ఇది చాలా పెద్ద రూమర్, ఒకటి మన తెలుగు స్టేట్లోని బాగా వైరల్ అయింది. అంటే అది ఒకటే ఇన్సిడెంట్, ఒక కేసు కూడా రిజిస్టర్ చేశారు. అది యాక్సిడెంటల్ గానో ఇన్సిడెంటల్ గానో కావాల్సిగానో పక్కన తెలియదు, కానీ కొంత హ్యాకింగ్ టూల్ లాంటిది పెట్టుకొని చేశారని అంటారు. అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి చేయడానికి వాళ్ళు ఆ ఫోన్ నంబరు రాసి ఒక పెద్ద ఆఫీసర్ యొక్క పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్కి వెళ్ళి, గవర్నమెంట్లో కూడా హోంలో దానికి పర్మిషన్ ఇస్తేనే, ఆ పర్మిషన్ ఇచ్చిండేది నేను కావాల్సిన సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి వాడికి చూపిస్తే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాడు ఒప్పుకుంటే అప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. అంతేకాని ఊరుకురుకనే ప్రతి ఒక్కటి చేసేస్తాము, పొలిటికల్ అపోనెంట్స్ కావాల్సిగా చేస్తాము అంటే అలా కుదరదు. కానీ హ్యాకింగ్ టూల్స్ ఉన్నాయి, అట్లాంటివి ఏమన్నా చేయొచ్చు. రీసెంట్ గా ఒక కేసు కూడా వైరల్ అయింది కదా సార్, పొలిటీషియన్ చేశాను అంటే. ఇప్పుడు అదే దేనికి కూడా నిజంగా అట్లాంటిది జరిగితే వైరల్ వలన ఏం ఆగదు, అది జరిగి ఉంటే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఎందుకంటే రికార్డెడ్గా దొరికిపోతారు. అవును సార్. రికార్డెడ్గా దొరికిపోతారన్న భయం ఉంటే పోలీసులు కానీ పొలిటీషియన్స్ కానీ ప్రజలు కానీ చేయడానికి భయపడతారు. రికార్డెడ్గా దొరకము మనం అనుకున్నప్పుడే తప్పులు ఎక్కువ జరుగుతాయి. రికార్డెడ్గా దొరుకుతాం అనుకుంటే అంత తప్పులు చేయలేదు. ఇవన్నీ రికార్డెడ్గా ఉంటాయి. సో ఇది ఫేక్ న్యూస్ మొత్తానికి. ఇంత సత్యం ఉంటే ఇంత చేయొచ్చు. ఒక కాలను చేసి ఉంటే ఇంకా జీవితం అంతా అదే చేసినాడని కూడా అనొచ్చు. కాబట్టి అది దేన్ని ఫేక్ అంటారు, దేన్ని ఎగ్జాగరేషన్ అంటారు. ఇది ఎగ్జాగరేటెడ్ న్యూస్. ఓకే సార్. నాకు డీప్ ఫేక్ మొన్న రీసెంట్గా చూసుకుంటే రష్మిక మందాని హీరోయిన్ గారికి వాళ్ళ ఫేస్ మొత్తం ఆఫ్ చేసి ఏదో వీడియోస్ అంతా సంథింగ్ అదే రిలీజ్ చేశారు. సో ఇవి ఎవరు చేశారు సార్, ఎందుకు చేశారు వాళ్ళు అసలు? ఇది కొంతమంది ఆన్లైన్ ఇది ఏమంటారు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో చాలా మందికి డబ్బులు వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ హిట్స్ పెరిగితే నాకు ఇప్పుడు దాన్ని మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని వాడికి ఒక ఏమంటారు భారతరత్న అనే బిరుదు కూడా ఇచ్చాం. ఇప్పుడు ప్రజలు ఊరికనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి వాడిని పిలుచుకొని వచ్చి వాడికి సన్మానాలు చేసి కూడా చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏం చేయాలి, మంచి మాటలు చెప్తే ఎవరు వినరు. ఇట్లాంటి డీప్ ఫేక్ పెడితే నంబర్ ఆఫ్ హిట్స్ ఎక్కువ వస్తాయి. నంబర్ ఆఫ్ హిట్స్ వచ్చిందంటే వాడు చెప్పాలనుకునేది నెక్స్ట్ లెవెల్లో వాడు చెప్పుకోవచ్చు. అట్లా చేసే వాళ్ళు కొంతమంది ఆ అమ్మాయికి పాపులారిటీ వస్తోంది, మంచిగా అనిపిస్తోంది, ఆ అమ్మాయి పాపులారిటీని తగ్గించాలని చెప్పి ఇంకొక కాంపిటీటర్ కూడా చేయొచ్చు. ఒక ప్రోడక్ట్ బాగుంది అని ఒకటి చేస్తే ప్రోడక్ట్ బాగాలేదని ఒకడు, అట్లాగే ఒక సినిమా ప్రొడ్యూసరు సినిమా తీస్తే ఇంకొక ప్రొడ్యూసర్ వాడి మీద కోపం ఉన్నాడు పైరసీ చేయొచ్చు. చేస్తాడని నేను చెప్పట్లేదు, మోటివ్స్ ఇట్లాంటివి ఉంటాయి. కానీ డీప్ ఫేక్ తోటి ఎవరైతే ఆ ఫేక్ లో ఓడిన విక్టిమ్ ఉంటారో వాళ్ళకొక్కరికే నష్టం, మిగతా అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. చేసిన వాడు ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే వాడికి హిట్స్ వస్తాయి. అది మీకో ఇంకోటికో ట్రాన్స్మిట్ చేస్తారు.
వీడు ఆనందపడిపోతాడు చూసి, అబ్బా రష్మికను ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్ అని చెప్పి వీడు ఆనందపడతాడు. వీడు 100 మందికి సర్క్యులేట్ చేస్తాడు, అందరూ ఆనందపడుతుంటారు. సత్యవతి మాత్రం ఆ అమ్మాయి పాపం. ఓకే. సరే, ఇప్పుడు హీరోయిన్ జరిగింది కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యి కేసు ఫైల్ చేసి ఎవరు చేశారు అనేది కనుక్కొని చేశారు. ఇదే ఒక కామన్ మ్యాన్ కి కామన్ ఉమెన్ కు చేస్తే ఎవరు చూడరు కదా. చూడకపోయినా అంటే నష్టం సంగతి మాట్లాడుతున్నాను, చేయరు. ఓకే. ఇప్పుడు నా ఫోటో తీసి చేయడానికి వాడికి ఏముంది ఇంట్రెస్ట్? వాడి అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? వాడికి నంబర్ ఆఫ్ హిట్స్ కావాలి. ఒక రష్మిక మందన డీప్ ఫేక్ చేస్తే హిట్స్ వస్తాయి, కానీ ఒక ఏమీ పబ్లిసిటీ లేని ఒక అనామకమైన ఒక లేడీని వాడు చేస్తే ఆ అమ్మాయికి నష్టమే, ఒకరు చూసినా నష్టమే. కానీ వీడికేం లాభం రాదు కదా. లాభం రానప్పుడు డీప్ ఫేక్ చేయడానికి వాడు ఒక 5 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎందుకు చేస్తాడు? అమ్మాయికి ఈ వీడియో పంపి దీన్ని అందరికి షేర్ చేస్తాం మీ ఫ్యామిలీ మెంబర్స్, కానీ అది డీప్ ఫేక్ కాదు, మనీ డిమాండ్. అది డీప్ ఫేక్ కాదు, అది అది మార్ఫింగ్ అంట. మార్ఫింగ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ కాస్ట్లీ అఫైర్. మార్ఫింగ్ అన్నది రివెంజ్ పోర్న్ కింద ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అది ఈజీగా కనిపెట్టొచ్చు, అది కనిపెట్టొచ్చు. చిన్న లాభాల కోసం చేస్తారు, పబ్లిసిటీ కోసం కాదు. మీరు బెదిరారు, నేను మీ వీడియో పంపించాను, ఇది నేను పబ్లిక్ చేస్తానంటే మీరు బెదిరారు అనుకో, వాడికి డబ్బులు పంపిస్తారు. మీరు బెదరలేదనుకో, వాడికి ఏం లాభం ఉండదు, వాడికి పెద్ద నష్టం కూడా ఉండదు. మార్ఫింగ్ ₹1 చేసేయచ్చు. మీరు ధైర్యంగా ఎవరికి పెట్టుకోరా, నేను మార్ఫింగ్ అని నేను మా దాంట్లో కూడా రాసేస్తాను, చూసుకుంటాడు, నా నెక్కడ చూస్తే ఏం నష్టం నాకని మీరు ధైర్యంగా మాట్లాడితే వాడేం పబ్లిసిటీ కూడా ఇవ్వడు, వాడికి ఏం లాభం? మీరు బెదిరితే వాళ్ళకి లాభం, బెదరకుంటే లాభం లేదు. కాబట్టి ఎవరైనా అట్లాంటి బ్లాక్మెయిల్ చేస్తే విక్టిమ్ యొక్క ధైర్యమే విక్టిమ్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇచ్చేయచ్చు, డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఇండైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఆన్లైన్ కంప్లైంట్స్ అన్ని కూడా ప్రతిదీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 1930 అని చెప్పి ఒక నంబర్ కాలింగ్ చేయొచ్చు. ఆ నంబర్ 1930. ఈ నంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. మనం ఎవరు అనేం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనల్ని ఏం చెప్పరు, మన పేరు కూడా బయటికి రానివ్వరు. లేదా ఆన్లైన్లోనే cybercrime.gov.in అని ఒక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ ఉంది, దాంట్లో కూడా పబ్లిష్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా కంప్లైంట్లు యాడ్ చేయొచ్చు. దాంట్లో కూడా ఇమీడియట్ గా అట్లాంటిది ఎక్కడెక్కడ ఉంటే అవన్నీ తీయించడము అవన్నీ జరుగుతుంటాయి, కేసు రిజిస్టర్ చేయటము వాడిని లోపల వేయటం అవన్నీ చేస్తుంటారు. సో విక్టిమ్ ఎప్పుడైనా నేకెడ్ కి సంబంధించింది కానీ విక్టిమ్ డిగ్నిటీకి సంబంధించింది కానీ ఉంటే విక్టిమ్ పేరు బయటికి రానివ్వము పోలీస్ డిపార్ట్మెంట్లో, అదొక రూల్ కూడా. అట్లా మీరు విక్టిమ్ది బయటికి రానిచ్చేస్తే ఏ విక్టిమ్ వచ్చి కంప్లైంట్ ఇయ్యరు. విక్టిమ్ వచ్చి రేప్ చేసిన కావడైన విక్టిమ్ సఫర్ అవ్వాల్సింది తప్ప కంప్లైంట్ ఇవ్వదు, ఎందుకంటే నా పేరు బయటకు వస్తే ఇంకొంచెం నష్టం కదా. రేపు వలన జరిగిన నష్టం కన్నా పబ్లిసిటీ వల్ల ఇంకా నష్టం అవుతుంది. కాబట్టి ఇది బాధ్యతతో కూడుకున్న పోలీసింగ్ ఇది. సార్, అయితే ఇప్పుడు ఏఐ వచ్చి చాలా రెవల్యూషన్ స్టార్ట్ చేసింది సార్. సో రీసెంట్గా నేను ఒక కేసు విన్నా సార్. ఏంటంటే ఒక అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసింది, ఆమె నంబర్ నుండి కాదు, ఒక డిఫరెంట్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే ఈ అమ్మాయిని లిఫ్ట్ చేసి ఏడుస్తూ ప్రాబ్లంలో ఉన్నా నేను, నాకు నీకు అర్జెంటుగా నాకు ఇట్లా సంథింగ్ అమౌంట్ కావాలి, లైక్ లెట్స్ సే 1 lakh కావాలి అని చెప్పి కాల్ చేసింది సార్. ఈ అమ్మాయి అన్నోన్ నంబర్ నుంచి వచ్చింది కాబట్టి నమ్మట్లేదు, బట్ వాయిస్ అంతా సేమ్ అమ్మాయిదే, వాళ్ళ ఫ్రెండ్దే. సో నువ్వు నన్ను నమ్ము, నిజంగానే నేనే కాల్ చేసిందని అని చెప్తే, సరే వీడియో కాల్ చేయాలంటే వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేయగానే అమ్మాయి ఉంది, అమ్మాయి లిటరలీ క్రైమ్, ఏడుస్తూనే ఉంది, కంటిన్యూస్గా ఏడుస్తుంది, నాకు అర్జెంట్గా అవసరం ఉంది, రీజన్ అంటే చెప్పట్లేదు, బట్ ఏడుస్తుంది నిజమే అనుకొని ఈ అమ్మాయి అమౌంట్ అనేది వేసేసింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది మొత్తము ఏఐ ద్వారా జరిగింది సార్. ఆ వాయిస్ ఏఐదే, వీడియో ఏఐదే సార్. సో ఆ రేంజ్ లో వెళ్ళింది. అవి కూడా దాన్ని కూడా డీప్ ఫేక్ అన్నట్టు. ఓకే, డీప్ ఫేక్ యూజింగ్ ఏఐ అట్లా కూడా చేస్తున్నారు. అయితే అట్లా చెప్పినప్పుడు ఓకే ప్రజలు చేయాల్సిన ఇదేంటంటే, ఆ అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయే, ఆ అమ్మాయి వాయిస్ మనకు తెలిసిన వాయిసే, మనం మోసపోతాం. కాబట్టి ఆ అమ్మాయికి నీకు
మాత్రమే తెలిసిన ఒక ఈవెంట్ గురించి గుర్తు చేయాలి. ఓకే. ఇప్పుడు నువ్వు నాకు అట్లాంటి ఫోన్ చేసావు డబ్బులని, నువ్వు కాదు, నీకు తెలియకుండా ఒక ఆన్లైన్లో వచ్చింది. నేను నిన్నేం అడగాలి? నీకు నాకు ఏదో ఒక చిన్న ఈవెంట్ ఎక్కడో పరిచయం జరిగింది కదా, మన ఇద్దరికి ఎక్కడ పరిచయం జరిగింది, ఎవరి ద్వారా పరిచయం జరిగింది అని నేను అడిగాను అనుకో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పగలదా? చెప్పలేదు. సో ఎవరైతే విక్టిమ్స్ అవుతారో దీంట్లో, ఎవరైతే ఫోన్ రిసీవ్ చేసుకుంటారో, వీడియో కాల్ రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు వీళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన ఒక ఈవెంట్ను గుర్తు చేయమని చెప్పాలి. మన ఇద్దరం ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నాం చెప్పలేదు. మనకు 10th క్లాస్లో నీకెన్ని మార్కులు నాకెన్ని మార్కులు చెప్పలేదు. మనకే గుర్తుంది సార్. 10th క్లాస్ అబద్ధం చెప్తే కూడా మర్చిపోయే క్వశ్చన్లు వేయకూడదు. మనకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ వేయాలి తప్ప మనకు ఆన్సర్ తెలియని వేయకూడదు. ఇద్దరేమో ఏ సెంటర్లో ఎగ్జామ్ రాసాం, ఇట్లాంటివి ఏదన్నా ఒకటి వాళ్ళకు అడగాలి. ఇప్పుడు నువ్వు ఇంకా ఫ్రెండ్స్తో అడిగితే మన వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వడు, ఫ్యామిలీ మెంబర్స్ చేసినట్టు కూడా వస్తున్నాయి కంప్లైంట్స్. అట్లాంటివి ఫ్యామిలీ మెంబర్స్ను, మీ అబ్బాయిని మేము గంజా కేసులో పట్టుకున్నాము అని చెప్పి పోలీసులు కాల్ చేసినట్టు వస్తున్నాయి. తండ్రి ఏమవుతుంది, కొడుకు నువ్వు గాంజా కేసులో పట్టుకున్నాము, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది, మీరు చేసినా దొరకదు వాడికి అని అంటే మీ పరిస్థితి ఏంటి? గంజా తాగినాడంటేనే తల్లిదండ్రులు పానిక్ అయిపోతారు. ఇంకా వాడు ఏం చెప్పినా చేస్తారు. కొడుకు ఫోన్ చేయాలని ట్రై చేస్తారు, అది ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే వీడు ముందుగానే కొడుకు ఏం ఫోన్ చేసి ఉంటాడు, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఒక అరగంట సేపు మీకు 5,000 రూపాయలు రీఛార్జ్ చేయబడుతుంది, మేము ఎయిర్టెల్ నుంచి మాట్లాడుతున్నాం అని ఏదో చెప్తాడు. వాడేం చేస్తాడు? చిన్నపిల్లలకు స్టూడెంట్ లెవెల్లో 5,000 రూపాయలు రీఛార్జ్ అంటే వాడికి ఏమో నేను ఒక 2-3 నెలలు వీడియో గేమ్ ఆడుకోవచ్చు అనుకుంటాడా? అట్లాగే వాళ్ళను మోసం చేస్తారు. బేసికల్గా ఇది లైక్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ 9th క్లాస్ చదువుకునే వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి అన్నమాట. సో వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో, మా అబ్బాయి పుట్టుమచ్చలు చెప్పమంటే చెప్పలేరు, వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాడు మన దగ్గర అబ్బాయి లేడు కదా. అయితే సార్ నెక్స్ట్ ఈ ఆన్లైన్ జాబ్ మార్కెట్ సార్, అండ్ ఎట్ ది సేమ్ టైం బ్యాక్ డోర్ జాబ్ మార్కెట్. ఒక పర్సన్కి 2 lakhs కడితే జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఒక కంపెనీ క్రియేట్ చేసుకొని జాబ్ ఇప్పిస్తున్నది. జాబ్ ఇప్పించిన తర్వాత 3 months శాలరీ ఇస్తారు సార్, 20,000 ఆర్ 30,000 ఇచ్చి 3 months ఇస్తే వీళ్ళు 90,000 వాళ్ళకి పే చేసినట్టు. మళ్ళీ 3 months తర్వాత నీకు అంత పర్ఫార్మెన్స్ లేదు సో అని చెప్పి తీసేస్తున్నారు సార్. వీళ్ళు మళ్ళీ అట్లా 1 lakh ప్రాఫిట్ వస్తుంది వీళ్ళకి ఒక పర్సన్ దగ్గర. ఇట్లా thousands of members-ని హైర్ చేసుకొని తీసేస్తున్నారు సార్. సో ఇది నిజంగా జరిగింది సార్, మన సిటీలోనే జరిగింది. సో దీనికి ఎట్లా రియాక్ట్ అయ్యింది సార్ గవర్నమెంట్? ఏ కేసు అయినా కూడా గవర్నమెంట్ రోల్ ఉండదండి, పోలీసు రోల్ ఉండదు, గవర్నమెంట్ ఆఫీసర్స్. సో పోలీసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తారు, వాళ్ళు ఎవరు చేసినారో పట్టుకుంటారు. అదేం పెద్ద డిఫికల్ట్ కేసు కాదు, అది చీటింగ్ కేసే తప్ప డిఫికల్ట్ కేసు కాదు. దీంట్లో చేయాల్సింది ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు ఇచ్చి ఉద్యోగానికి వెళ్ళే పొజిషన్లో మీరు ఉండకూడదు. ఎవరైనా బ్యాక్ డోర్లో ఎంట్రీలో వెళ్ళటం అనేదే తప్పు కదా. మరి అటువంటిప్పుడు ఎందుకు వాళ్ళు అటువంటి పనులు చేయాలి? సో అందుకని ఇక్కడ విక్టిమ్ యొక్క అనవసరమైన అత్యాశనే వాళ్ళను ముంచేస్తుంది. సో ఒకటి, బ్యాక్ డోర్లో ఎంట్రీ కాకూడదు. రెండోది, ఎంట్రీ అయితే డబ్బులు ఇచ్చి ఎంట్రీ అయ్యే తప్పు పనులు చేయకూడదు. మూడోది, అట్లా చేసిన డబ్బులు పెట్టి చేసిన తర్వాత ఖచ్చితంగా అది మోసపోతారని తెలుసు కాబట్టి దాని జోలికి పోకూడదు. పోలీసు కేసు రిజిస్టర్ చేసి పట్టుకోవడం అది 5 నిమిషాల పని, ఇదే. ఎందుకంటే ఫిజికల్ ఆఫీస్ ఉంది కాబట్టి. అవును సార్. బ్యాంక్ ఇది లోన్ యాప్స్ చాలా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నాయి. మెయిన్గా స్టూడెంట్స్ని టార్గెట్ చేయట్లేదు, ఎవరినైనా టార్గెట్ చేస్తాయి. స్టూడెంట్స్ వాళ్ళకి అవసరానికి డబ్బులు దొరుకుతాయి కదా అని చెప్పి చేసేస్తున్నారు. ఇంట్లో డబ్బులు అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. వాడు ఏ డాక్యుమెంట్ లేకుండా నేను ఇచ్చేస్తాను 20,000 50,000 అంటే వీళ్ళు తీసేసుకుంటున్నారు. గర్ల్ ఫ్రెండ్కో ఇంకొకరికో ఖర్చు పెడుతున్నారు. పెట్టాక వాడు ఎప్పుడైతే యాప్ మన సిస్టంలో డౌన్లోడ్ అవుతుందో, మన సిస్టంలో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. మన సిస్టంలో వాడుతున్న సోషల్ మీడియా అంతా వాడి కంట్రోల్లోకి వెళ్తుంది. సో ఎవరెవరో నీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అన్నీ కూడా తెలిసిపోతుంది. సో వాడు 50,000 ఇచ్చి
నెల నెల 3,000, 5,000, 4,000 అట్లా వాడు లక్షలు తీసుకొని ఇది ఇంట్రెస్ట్కే అయిపోయింది, ఇంకా నువ్వు కట్టాలా, మాకు ఇంకా నువ్వు 5 లక్షలు పెండింగ్ ఉన్నావు అని చెప్పి బెదిరించుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ బూతులు తిడుతుంటారు వాళ్ళు. ఇవన్నీ వర్చువల్ నెట్వర్క్స్లో చేస్తారు, రెగ్యులర్ ఫోన్తో చేయరు. వర్చువల్ ఫోన్స్ ద్వారా ఆ నంబర్స్ ఎగ్జిస్టింగే ఉండవు. సార్ ఇలా చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఇట్లా కట్టలేక లోన్ 20,000 తీసుకొని స్టూడెంట్స్ సార్, ఏముంటుంది సార్ వాళ్ళ దగ్గర, ఏముండదు కదా డబ్బులు కూడా. 20,000 కట్టలేక ఇంట్రెస్ట్ అని చెప్పి ల్యాక్స్ తీసుకొని కట్టలేక స్టూడెంట్స్ చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. చాలా మంది. సో ఎట్లా రియాక్ట్ అవ్వాలి? కట్టలేకపోయి ఉంటే నిజంగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్తుంటే వీళ్ళు పోలీస్ దగ్గర కట్టకపోతే వాళ్ళు బెదిరించడానికి వాళ్ళకి హక్కు లేదు. ఓకే. లోన్ ఇవ్వటము, లోన్ తీసుకోవడము సివిల్ డిస్ప్యూట్, క్రిమినల్ కేసు కాదు. ఓకే. చీటింగ్ క్రిమినల్ కేసు. ఓకే. ఓన్లీ లోన్ అయితే సివిల్ డిస్ప్యూట్. కాబట్టి మీరు అనవసరంగా చచ్చిపోవాల్సిన అవసరం లేదు. వాడు మీ మీద బూతులు తిడతాడంటే మీరే మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, ఏ ఫోన్ వచ్చినా అన్నోన్ ఫోన్ తీయకండి, వాడు ఎవడో బెదిరించుకుంటున్నాడు అని చెప్పి ముందుగానే మీరే కన్ఫెస్ చేసేసుకొని వాళ్ళకు మీరు రెడీ అయిపోండి. వాడు ఎవరిని 2 సార్లు కాల్ చేస్తాడు, 3వసారి వాడు వేరే కస్టమర్ చూసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి భయపడ్డము, వాడేదో కేసులు పెడతాడని అనుకోవటము ఏమీ జరగదు. అది సివిల్ డిస్ప్యూట్ మాత్రమే. వాడు అందులో రిజిస్టర్ కూడా చేయని వాడు కాబట్టి అసలు వాడు సివిల్ కేసు కూడా వేయలేడు. మీరు ఎగ్గొట్టినా ఏమీ జరగదు. వాడు మహా అంటే బూతులు తిట్టగలడు అంతగా తప్ప మించి ఏం చేయలేడు. ఎక్కువ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా వాడు అడుగుతూ ఉంటే కేసు వేయచ్చు. మీరు ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులు తీసుకోండి. కొత్త ఫోన్లో మాట్లాడుకోండి, కాంటాక్ట్లే పెట్టుకోవద్దండి. లోపల మీ సోషల్ మీడియా చేయకుండా ఒక కొత్త ఫోన్ పెట్టుకోండి, దాని నుంచి తీసుకోండి. వాడికి కట్టద్దండి, ఏం చేయలేడు. వాడు ఒకవేళ కోర్టుకు వేస్తే కోర్టులో కట్టండి. ఇదే సేమ్ థింగ్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా జరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా అనేది ఇల్లీగల్ సార్, వీడు కూడా చేయకూడదు. అవును సార్. సార్ ఇది ఎట్లా అంటే చాలా మంది 10,000 అట్లా పెట్టుకుంటా కొన్ని ల్యాక్స్, నాకు తెలిసిన అతనే నాట్ ఈవెన్ జాబ్ లేదు, ఏం లేదు, ఆ ఇంట్లో ఆస్తులు అమ్మేసి, ఇంట్లో ఉన్న బైక్ కానీ అత్యవసరం ఉన్న బైక్ కానీ అన్నీ అమ్మేసి 10 లక్షలు 20 లక్షలు ఎంతుండంత బంగారం, వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం కొట్టేసి అంతని బెట్టింగ్ యాప్లోకి వెళ్ళిపోయి అంత అడిక్ట్ అయిపోయింది సార్. సో అట్లా అయిపోయింది సార్. చాలా మంది మళ్ళీ సెలబ్రిటీస్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు సార్. సెలబ్రిటీస్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, సారీ సెలబ్రిటీస్ కాదు. అదే ఇందాక చెప్పాను నేను, ఇన్ఫ్లుయెన్సర్ ఏదో మీరు పద్మవిభూషణ్ టైప్ లో మాట్లాడతారు. ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. వాడికి డబ్బుల కోసం వాడు ఏమైనా చేస్తాడు. బుద్ధి ఉండాలి కదా మనకు వినేదానికి. అదంతా కూడా బెట్టింగ్ యాప్ కానీ లోన్ యాప్ కానీ కనపడితే దాంట్లో మీరు డబ్బులు తీసుకున్నా, మీ డబ్బులు పోయినా పోకున్నా, బెట్టింగ్ యాప్ అంటూ కనపడితే దాన్ని 1930లో మీరు కంప్లైంట్ ఇస్తే దాన్ని బ్లాక్ చేస్తారు. ఆ యాప్ మళ్ళీ పని చేయకుండా చేస్తారు. కాబట్టి మీరు ఆ యాప్స్ అన్నీ కూడా ఎవరెవరికి తెలిస్తే, ఎన్ని యాప్స్ తెలిసినా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే అంటున్నారో గొప్పవాళ్ళు, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆన్లైన్లో ఉన్న బెట్టింగ్ యాప్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తూ ఉండండి, అవన్నీ పీకేస్తారు. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం డార్క్ వెబ్ సార్, డార్క్ వెబ్ ఎంత డేంజర్. ఏమి డేంజర్, ఎవరు చెప్పారు? నేను చాలాసార్లు విన్నాను, డార్క్ వెబ్లో గన్స్ అమ్మొచ్చు, డ్రగ్స్ అమ్మొచ్చు. రియల్ వెబ్లోనే అమ్ముతుంటే డార్క్ వెబ్ ఎందుకు? అవునా సార్? డార్క్ వెబ్కు సర్ఫేస్ వెబ్కు తేడా ఉంటుంది అంతే. ఏం తేడా అంటే సర్ఫేస్ వెబ్లో మనం ఏం కమ్యూనికేట్ చేసినా, నేను ఇప్పుడు మీకు ఏదైనా మెయిల్ పంపిస్తే నా ఏ కంప్యూటర్ నుంచి పంపించానని తెలుస్తుంది ఇన్వెస్టిగేట్ చేస్తే. మీరు నాకు ఏదైనా పంపిస్తే మీరేంటి అనేది తెలుస్తుంది నాకు ఇన్వెస్టిగేట్ చేస్తే. ఐడెంటిటీ ఉంటుంది సర్ఫేస్ వెబ్లో, పంపించే టూల్ యొక్క ఐడెంటిటీ ఉంటుంది. డార్క్ వెబ్లో పంపించే టూలు, రిసీవ్ చేసుకునే టూల్ యొక్క ఐడెంటిటీ ఉండదు, అంతే. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తెలుస్తుంది, ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది, కానీ ఆ ఇద్దరు ఎవరు అనేది తెలియదు డార్క్ వెబ్లో. డార్క్ వెబ్లో వాళ్ళు డ్రగ్స్ అమ్ముతారు, డార్క్ వెబ్లో వెపన్స్ అమ్ముతారు, డార్క్ వెబ్లో అమ్మాయిలను తారుస్తారు, ఇవన్నీ ఉంటాయి.
అది సర్ఫేస్ వెబ్లో కూడా ఉంటాయి. ఓకే. మీ పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిట్లోనూ ఉంటాయి. ఓకే. అన్నిట్లోనూ ఎస్కార్ట్స్ అనో ఇంకోటనో ఏదో ఒక పేరు మీద ఆన్లైన్లో ఉంటాయి. సర్ఫేస్ వెబ్, డార్క్ వెబ్ అనేది కాదు. డార్క్ వెబ్ ఎప్పుడు ఏమవుతుందంటే నన్ను పట్టుకోకుండా చేసుకునేంత తెలివిగా ఆర్గనైజ్డ్గా క్రైమ్ జరుగుతుంది. సర్ఫేస్ వెబ్లో అంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ జరగకపోయినా పోలీసులు పట్టుకోగలిగే పరిస్థితిలో ఉంటారు. అయితే సర్ఫేస్ వెబ్లో ఏ కేసు జరిగినా దాంట్లో ఆల్ స్టేట్స్ పోలీస్ ఆఫీసర్స్ కన్నా కోఆపరేటివ్గా ఉంటే ఇండియాలో ఉంటుంది, అది పట్టుకోవచ్చు. సర్ఫేస్ వెబ్లో అన్ని స్టేట్స్ కోఆపరేటివ్గా పనిచేస్తే అన్ని కేసులు సాల్వ్ అయిపోతాయి. డార్క్ వెబ్లో స్టేట్స్ కోఆపరేట్ చేస్తే జరగదు. ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ కోఆపరేట్ చేయాలి. సో ఎప్పుడైనా టెర్రరిజం సంబంధించి, మనీ లాండర్ సంబంధించి, డ్రగ్స్ సంబంధించి, వెపన్ స్మగ్లింగ్ గురించి ఇట్లాంటి వాటిలో అన్ని కంట్రీస్ కోఆపరేట్ చేసుకుంటాయి. కాబట్టి వాళ్ళ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వర్స్ను ఐడెంటిఫై చేసుకోవటం, తద్వారా ఆ రూట్ను బ్లాక్ చేయడం జరుగుతుంది. అయితే అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడ అన్ని స్టేట్స్ పార్టిసిపేట్ చేయాలి. రెండూ కూడా ఇంపాసిబుల్ కాదు, రెండూ కూడా ఈజీ కాదు, డిఫికల్ట్ మాత్రమే టెక్నాలజీ తెలిసిన పోలీస్ ఆఫీసర్ చేయగలరు. ఓకే. మీరు ఇందాక అన్నారు కదా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నాయి. అది చూశాను సార్ నేను. ఇది టెలిగ్రామ్లో ఫేక్ సిమ్ కావాలా అంటే ఒక ఛానల్ అట్లా చూసాను సార్. ఫేక్ సిమ్ కావాలంటే ఇస్తున్నారు, రిజిస్టర్ చేస్తారు. ఓకే. అక్కడి నుంచి పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. ఐపీ అడ్రస్ అంతా అక్కడికి వస్తుంది, విపిఎన్ అంతా అక్కడ వస్తుంది, దాన్ని పట్టుకోవచ్చు. ఓకే. ఈవెన్ తెలిస్తే పోలీసుకు అదేమి ఇంపాసిబుల్ టాస్క్ కాదు. ఓకే. ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కావాలా అని అంటే ఏ బ్యాంక్ అకౌంట్ కావాలి? ఇది ఇందాక మ్యూల్ అకౌంట్స్ అని చెప్పాను కదా, ఈ మ్యూల్ అకౌంట్స్ అన్ని కలెక్ట్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఓకే. ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్స్ అన్ని కలెక్ట్ చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడు ఆన్లైన్లో అమ్ముతుంటాడు. ఈ హ్యాండిల్ గానే మీకు తెలిస్తే ఎనీ పబ్లిక్ 1930లో కానీ cybercrime.gov.in పబ్లిష్ చేస్తే దీనిలో ఇలా జరుగుతుందని నువ్వు దానిలో నష్టపోయి ఉండకపోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఆ హ్యాండిల్స్ను బ్లాక్ చేయడం, ఆ హ్యాండిల్స్ ఎక్కడున్నాయి కనుక్కోవడం జరుగుతుంది. ఓకే సార్. రీసెంట్గా ఈ మధ్యలో సిఎంఆర్ కాలేజ్లో గర్ల్స్ హాస్టల్లో కెమెరా పెట్టారు కదా సార్. కెమెరా పెట్టి దాన్ని అట్లాంటివి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కేసులు. అవును సార్. ఎప్పుడు వైజాగ్లో నుంచి ఇప్పటిదాకా ఎన్ని వందల కేసులు మేము చేసి ఉంటాము. దాంట్లో చాలాసార్లు కంప్లైంట్ ఉండవు, ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళ డిగ్నిటీ పోతుంది కదా. అవును. మాది ఇక్కడ నేకెడ్ ఇమేజ్ ఎవరో ఒకరు చూస్తే కష్టపడతాం కదా అని కంప్లైంట్స్ ఉండవు. ఎవరో ఒకరు ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేయటము, పట్టుకోవటము అన్ని జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో చోట ఫిజికల్ లింక్ కూడా ఉంటుంది. అట్లాంటి వాటిలో ఫిజికల్గా వచ్చి పెట్టాలి కదా కెమెరా. ఒక అక్కడున్న క్లాస్మేట్ అమ్మాయితో పెట్టించారో, పనిచేసే స్వీపర్తో పెట్టించారో, ఏదో ఒక ఫిజికల్ లింక్ కూడా దొరుకుతుంది. అవి దొరికిపోతాయి కేసులు. దాంట్లో ఏంటంటే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ప్రతి చోట వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ ఉందో అక్కడ వెతుక్కోవాలి, ఏదైనా గమనించుకోవాలి. ఒకటి. రెండోది, ఇట్లాంటి చిన్న కెమెరాస్ ఉంటాయి. ఈ చిన్న కెమెరాస్ డార్క్ రూమ్లో ఏమీ క్యాప్చర్ చేయలేవు. సో రూమ్ను డార్క్ చేసుకున్నారనుకోండి, వీళ్ళ ప్రైవసీకి ఇబ్బంది ఉండదు. అట్లాంటి కొంచెం సెక్యూరిటీ టెక్నిక్స్ వాడాలి. సార్ అయితే ఇప్పుడు క్యాప్చర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ క్యాప్చర్ చేసిన వాళ్ళు అట్ ది సేమ్ టైం షేర్ చేసిన వాళ్ళకు సేమ్ శిక్ష పడుతుందా? ఎట్లా అంటే నేను విన్నా, క్యాప్చర్ చేయటం అన్నది 66E అనే సెక్షన్ ఆఫ్ లా ఐటీ యాక్ట్లో. అవును. షేర్ చేయడం అన్నది 67A అనేది. సో క్రైమ్ ఇద్దరు వేరు చేస్తున్నారు. క్యాప్చర్ చేయటం అన్నది ప్రైవేట్ పార్ట్ను వీడియో తీయటము, ఫోటో తీయటము నేరం. అది ఒక ఎవడు పెట్టాడు, కెమెరా పెట్టిన వాడిది చేసిన తప్పు అది. ఇంకొకటి ఏంటి, బూతులను పబ్లిష్ చేయటం ఇంకొక నేరం. ఇద్దరు వేరు నేరాలు చేశారు. శిక్ష మాత్రము నాన్ బెయిలబుల్ సెక్షన్స్ రెండు. ఓకే. అంటే ఎట్లా అంటే సార్, వీడియో రాగానే వీడియోలో ఫ్రెండ్స్కి మొత్తం షేర్ చేసి పట్టుబడితే, ఎందుకంటే కంప్లైంట్ రావాలి కదా. అవును.
అక్కడేమో అతని మీద కంప్లైంట్ వచ్చేస్తుంది. అవును. ఆ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉంటుందో కంప్లైంట్ ఇస్తుంది. సో ఇక్కడ షేర్ చేసిన వాళ్ళు ఎవరు, మీరు రిసీవ్ చేసుకొని మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇస్తారా? కాబట్టి వీడి మీద కంప్లైంట్ ఉండదు. వాడి మీద బట్ శిక్ష మాత్రం అప్రాక్సిమేట్లీ సేమ్. ఎవడైనా ఈ గ్రూప్ లో ఒక మంచి వ్యక్తి ఉండి వాడు పంపించాడని చెప్పి పోలీసులకు చెబితే వాడికి కూడా శిక్ష ఓకే, చాలా పెద్ద శిక్షే, నాన్ బెయిలబుల్ శిక్ష. ఓకే, అందుకే ఇప్పటి నుండి ఎవరు కూడా షేర్ చేయొద్దు ఏ వీడియో అయినా కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ దట్. సార్, ఎయిర్పోర్ట్లో ఆర్ రైల్వే స్టేషన్లో వైఫైకి కనెక్ట్ చేసుకొని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చా? చేయొచ్చు, చేయకూడదనేం లేదు. కాకపోతే అన్నోన్ వైఫైకి కనెక్ట్ చేయకూడదు. ఓకే. ఇప్పుడు మన ఫోన్లో హాట్స్పాట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ హాట్స్పాట్ తోటి మీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ నేను వాడుకోవచ్చు. అవును, అవును సార్. సో అతని హాట్స్పాట్, క్రిమినల్ ఏం చేస్తాడంటే వాడి హాట్స్పాట్ను ఫ్రీగా వేరే వాళ్ళు వాడుకునేలాగా పెడతాడు. అవును సార్. అక్కడ వాడుకున్నవాడు ఏదో సోషల్ మీడియానో ఏదో చూసుకొని మెయిల్స్ చూసుకొని వెళ్ళిపోతే వాడికి పెద్ద ప్రాఫిట్ రాకపోవచ్చు. కానీ వాడు బ్యాంక్ డీటెయిల్స్ చేసినప్పుడు వాడు ఏమేమి కీ స్ట్రోక్స్ కొడుతున్నాయని కూడా వీడికి తెలిసిపోతుంది. ఓకే. సో వీలైనంత వరకు ప్రైవేట్ హాట్స్పాట్స్ కానీ అన్సెక్యూర్డ్ వైఫై కానీ పోతేనే కనెక్ట్ అయిపోకూడదు. వైఫై అది ప్రాసెస్ ఉంటుంది. వాడు ఒక 1 TB పంపిస్తాడు, ఆ OTP ద్వారా మనం ఇది యాక్సెస్ చేస్తామని వైఫై, ఇది ఎయిర్పోర్ట్ వైఫై ఉంటుంది కదా, దానికి యాక్సెస్ కావచ్చు. ఓకే. కానీ ఇండివిజువల్గా ఉన్న అన్సెక్యూర్డ్ వైఫైస్కు, అన్సెక్యూర్డ్ హాట్స్పాట్స్కు కనెక్ట్ కాకూడదు. కనెక్ట్ అయితే ఎటువంటి యాక్టివిటీ చేయకూడదు. మీ పాస్వర్డ్స్ కూడా వాడు కొట్టేసే ప్రమాదం, లేదా మీ మొబైల్ ఫోన్లో వాడు ఒక బగ్ను పంపించే ప్రమాదం. కాబట్టి అన్నోన్ వైఫై కానీ, అన్నోన్ హాట్స్పాట్ కానీ, అన్సెక్యూర్డ్ వైఫై కానీ, అన్సెక్యూర్డ్ హాట్స్పాట్స్ కానీ యాక్సెస్ చేయకపోవడం మంచిది. ఓకే సార్. అయితే ఈ సైబర్ క్రైమ్కి గురవగానే చాలామంది భయపడతారు సార్. ఎవరితో షేర్ చేసుకోవడానికి ఏం చేయాలో తెలియక చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి సార్? ఫస్ట్ స్టెప్ 1930 కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత cybercrime.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ టైప్ చేయాలి. తర్వాత కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఎన్నైతే డబ్బులు పోగొట్టుకున్నారో అవన్నీ రిటర్న్ రాగలుగుతాయా? 90% రావు. ఓ. మీరు కంప్లైంట్ ఎంత ఫాస్ట్గా ఇస్తారో ఓకే అంత ఫాస్ట్గా ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఫ్రీజ్ చేసే లోపల వాడు కొట్టేస్తే మీకు రావు. ఫ్రీజ్ చేసే లోపల కొట్టేయకుండా వాడు ఇంకా దానిలో డబ్బులు ఉంది, ఫ్రీజ్ చేసాము, ఆ డబ్బులు రిటర్న్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్ సార్. సో 800-900 కోట్ల రూపాయల దాకా లాస్ట్ ఇయర్ రిటర్న్ ఇవ్వటం జరిగింది. ఓకే. 10,000 కోట్లు పోతాయి. ఇందాక చెప్పాను సార్. అయితే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వాళ్ళకు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు ఇంటర్నెట్ ఎట్లా అందుతుందా సార్ అసలు? ఎవరైనా డేటా, ఇప్పుడు ఎన్ని వైఫైలు ఉన్నాయి, ఎన్ని మొబైల్ డేటాస్ ఉన్నాయి, ఎవరైనా మొబైల్ డేటా తీసుకోవచ్చు, మొబైల్ ఫోన్లో డేటా తీసుకోవచ్చు. సో సిమ్ కార్డే ఫేక్ అయినప్పుడు, సిమ్ కార్డ్ ఎవరిదో అయినప్పుడు నేను ఎట్లైనా తీసుకోవచ్చు. దానికి ఎట్లా పెడుతున్నా క్యాష్, ఎక్కడ పోతాను రీఛార్జ్ చేయించుకుంటా, లేదా ఇంకొకటి క్రెడిట్ కార్డు, దొంగ క్రెడిట్ కార్డు తోటి దీన్ని రీఛార్జ్ చేస్తాం. పట్టుకుంటే ఎవరిని పట్టుకుంటాం? క్రెడిట్ కార్డు పోగొట్టుకున్న వాడిది పట్టుకుంటాం, ATM కార్డు పోగొట్టుకున్నది పట్టుకుంటాం, OTP పోయిన వాడిని పట్టుకుంటాం. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఓపిక ఉండాలి, తిరగాలి, చాలా డేటా కలెక్ట్ చేయాలి, వాళ్ళని రీచ్ కావాలి. ఇంపాసిబుల్ కాదు, డిఫికల్ట్. ఓకే. సరే, ఇప్పుడు ఈవీఎంస్ ఉన్నాయి కదా సార్, ఈవీఎంస్ని హ్యాక్ చేయొచ్చా? అందరు ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాకింగ్ అంటేనే విక్టిమ్ తప్పు చేస్తేనే హ్యాకింగ్ చేయొచ్చు. మీ ఫోన్ నేను హ్యాక్ చేయాలనుకోండి, మీకు తెలియకుండా హ్యాక్ చేయాలంటే చాలా కష్టం. అవును సార్. $5,000 అవుతుంది. అవును, అది కష్టం. అట్లాంటిది ఈవీఎంస్ ఎవరు తప్పు చేయాలి? ఈవీఎం ఎవరి దగ్గర ఉందో ఆ కలెక్టర్ దగ్గర, ఆఫీస్ ఎవరో, ఇంకా చాలా మంది దాకా తప్పులు చేస్తే తప్ప అది జరగదు. ఎప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అయింది, ఈవీఎంకి ఇంటర్నెట్ కనెక్ట్ ఉండదు. అవును. కానీ
లో పవర్ మోడ్లో యాక్సెస్ చేయొచ్చు అని 2-3 ఆన్లైన్లో డెమో చూపించారు. కానీ అది చేయటం చాలా కష్టం ఒకటి. రెండోది చేసిన లోపల ప్రోగ్రామ్ ఎప్పుడు మార్చాలి? ఏ పార్టీకి నొక్కినా ఇంకొక పార్టీకి వెళ్ళాలి అని నేను నొక్కితే లోపల ప్రోగ్రామ్ మారాలి. నేను హ్యాక్ చేసి ఎప్పుడు మార్చాలి? 2 రోజుల ముందరో 3 రోజుల ముందరో ఒకసారి డెమో కూడా పెడతారు. పెట్టి ఆల్ పార్టీ వాళ్ళని పిలిచి మీరు నొక్కితే దేని పోతుందో చూడండి అంటారు. దానికే పోతుంది. ఒక 2 రోజులు టైం ఉండొచ్చు. ఆ 2 రోజుల్లో వాటిని అన్నిటిని పెట్టి ప్యాక్ చేసి పంపిస్తుంటారు. ఎన్ని వేల సంఖ్యలో ఉన్న ఈవీఎంస్. దేన్ని యాక్సెస్ చేయాలి? అప్పుడు అన్నిటిని యాక్సెస్ చేసి అన్నిటిలోనూ తప్పు చేసి అన్నిటిలోనూ మార్చి చేయొచ్చు. అది కూడా చేయొచ్చు. కానీ ఎంతమంది కావాలి? ఒక క్రైమ్ ఒకడికన్నా 2 చేస్తే ఎప్పుడోసారి బయటపడతాయి. అవును సార్, ఖచ్చితంగా. దీంట్లో ఒక 1000 మందో 10 మంది 10,000 మందో భాగస్తులు కావాల్సి ఉంటుంది. అవును, విజిల్ బ్లోయర్ ఎక్కడి నుంచో కూడా వచ్చేస్తాడు. అంత రిస్క్ తీసుకొని చేయగలడం అనేది హైలీ అన్లైక్లీ. ఇంపాసిబుల్ అని నేను అన్న కానీ హైలీ అన్లైక్లీ. చాలా ఇఫ్స్ అండ్ బట్స్. ఇన్నిటిని ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టడం కన్నా గెలవడం ఈజీ. అవును సార్. సరే, అయితే ఓటింగ్ అనేది జెన్యూన్గానే జరుగుతుంది అని అంటారు. ఓటింగ్ జెన్యూన్ అంటాం లేదు, ఈవీఎం జెన్యూన్ అంట. ఓటింగ్ ఎలా జెన్యూన్ అంటే? ఈవీఎం అంటే ఓటింగ్ అంటే ఓటేసేది అని అంటున్నా సార్. అది సరే. అయితే ఒక టాప్ 3 సైబర్ క్రైమ్స్ గురించి ఏం చెప్తారు సార్? అంటే ఈ మధ్య టాప్ 3లో డిజిటల్ అరెస్ట్ ఒకటండి. రెండవది షేర్ మార్కెట్లో మీకు డబ్బులు పెడితే డబ్బులు వస్తాయని మీరు 21,000 పెట్టండి, అవును, సాయంత్రానికి మీరు 2.5 లక్షలు అవుతుందని చెప్తాడు. వీళ్ళు 21,000 పెడతారు, సాయంత్రానికి 2.5 లక్షలు అవుతుంది. ఎక్కడ అవుతుందంటే వాడు ఒక డీమ్యాట్ అకౌంట్ వాడే తయారు చేసింది పంపిస్తాడు. వీడు 21 రేపటి నుంచి ఇంకా మరి రోజు పెడతాడు. కొన్ని రోజులు అయినా బంధువులతో కూడా పెట్టిస్తాడు. అట్లా చాలామంది డాక్టర్లు 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 10 కోట్లు 100 కోట్లు కూడా అయిపోయి ఉంటుంది ఆన్లైన్లో. కానీ వాడు డబ్బులు ఇమ్మంటే వాడు ఇక్కడ వెళ్ళిపోతాడు, స్విచ్ ఆఫ్ చేస్తాడు. అంతవరకు కమ్యూనికేషన్లో ఉంటుంది. సో ఎవ్వరు కూడా ఆన్లైన్లో ఎక్కువ షేర్ మార్కెట్లో డబ్బులు ప్రాఫిట్ వస్తాయంటే పెట్టకండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా కూడా రూపాయి ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ రాదు. ఎవడేం చెప్పినా నమ్మద్దండి. సార్, టాప్ 3 సైబర్ లాస్ అందరికి తెలియాల్సినవి ఏమున్నాయి సార్? అన్ని లాలు ఉన్నాయి. మీరు బూతులు తిట్టినా లా ఉంది, బూతులు టైప్ చేసినా లా ఉంది, బూత్ బొమ్మలు పంపించినా లా ఉంది, ఎవరి ఫోన్ అన్నా హ్యాక్ చేసినా లా ఉంది, ఎవరి డేటా అన్నా ఓటీపీ కలెక్ట్ చేసుకున్నా లా ఉంది, డబ్బులు కొట్టేసినా లా ఉంది, మీ డేటాను డిలీట్ చేసినా లా ఉంది. ఇట్లాగా సైబర్ లా మనకు 2000 సంవత్సరం నుంచి చాలా అద్భుతమైన లా ఉంది. చాలా కంట్రీలు సైబర్ లా పెట్టని రోజుల్లోనే మనము మొట్టమొదటి టైంలో పెట్టిన వాళ్ళమే మనం. లా ఉంది, దానికి తగ్గ పోలీసులు ఉన్నారు, దానికి తగ్గ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు, దానికి తగ్గ జ్యుడిషియరీ ఉంది, దానికి తగ్గ పబ్లికే లేరు. పబ్లిక్ క్యాజువల్గా తీసుకుంటున్నారు. వాళ్ళ వైపు ఇప్పుడు మీరు ఇంటి దగ్గర దొంగతనం జరగకుండా మీరు కూడా కొన్ని సెక్యూరిటీ తీసుకుంటారు. ఏమి సీసీటీవీ పెట్టుకుంటారు, కుక్కను పెట్టుకుంటారు, సెక్యూరిటీ వాళ్ళ టీమును పెట్టుకుంటారు. ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి ఏదైనా సంతకాలు పెట్టిపోయేదానికి అవి పెడతారు. ఇవన్నీ కూడా ప్రజల భాగస్వామ్యం ఉంది సెక్యూరిటీలో. ప్రజల భాగస్వామ్యము బహిరంగ ప్రదేశాలలో మన ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంది. అదే మాదిరి మీ మొబైల్ ఫోన్ కానీ ఆన్లైన్ కమ్యూనికేషన్ కానీ మీ భాగస్వామ్యం ఏమిటి? మీరు అది చేయటం లేదు. అవును సార్. సార్, ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్కి ఎవ్రీథింగ్ సేఫ్గా ఉంచుకోవడానికి ఏమన్నా అడ్వైస్ ఇస్తారా? అన్నిటికీ కూడా అందరు యంగ్ అండ్ ఓల్డ్ అందరూ వాడుతున్నారు. ఒకటి, ఎవరైనా లింకులు పంపిస్తే మంచివైనా చెడ్డవైనా పూర్తిగా ఆ మనిషి మనకు తెలిస్తే తప్ప, వాడు చెప్పితే తప్ప క్లిక్ చేయకండి. అన్నోన్ లింక్స్ అస్సలే క్లిక్ చేయొద్దు. రెండోది, ఎవరికి ఓటీపీ ఓరల్గా కానీ
టెక్స్ట్ కానీ షేర్ చేయకండి. ఓకే. ఏ గవర్నమెంట్ ఏజెన్సీ మీకు ఫోన్ చేసి బెదిరించదు. ఓకే. ఎవరు మీ బూతు బొమ్మలను అదే పనిగా ప్రదర్శించరు ఓకే. లాభం లేకుండా. ఏ ఉద్యోగానికి డబ్బులు అడగరు. ఓకే. ఆన్లైన్లో నాకు డబ్బులు పంపిస్తే కానీ నీకు ఉద్యోగం అని. అవును. ఏ బ్యాంక్ ఆఫీసర్ మిమ్మల్ని డబ్బులు అడగరు. ఏ పోలీసు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయలేడు, చేయకూడదు. వీళ్ళంతా క్రిమినల్సే. ఏ వెబ్సైట్ వాడు ₹1,00,000 సామాను ₹10 ఇవ్వు. మీకు ఆన్లైన్లో ఏ లాటరీ కొనకుండా లాటరీ రాదు. ఓకే. ఏ న్యూస్ ఫేక్ న్యూస్ను సర్క్యులేట్ చేయొద్దు. అది ఫేక్ అవునా కాదా ఫ్యాక్ట్ చెక్ అని మళ్ళీ మీరు సెర్చ్ చేస్తే మీకు దొరికిపోతుంది అది ఫేక్ అని. ఎవ్వరు ఏమి ఆన్లైన్లో డబ్బులు ఏ ఫ్రెండ్ ద్వారా అడిగినా, ఫ్రెండ్ అడుగుతుంది నమ్మద్దు. ఆన్లైన్లో అడిగితే ఎవరు ప్రొఫైల్ ద్వారా నాకు 50,000 పంపండి. ఇప్పుడు నా ఫేస్బుక్ ప్రొఫైల్ ఎవడో ఫేక్ తయారు చేసుకొని 50,000 పంపమంటే పంపించద్దు. నన్ను అడిగి నేను అవునంటేనే పంపించండి, నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి. అంతే తప్ప మీరు చేయొద్దు. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అందరూ సేఫ్గానే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైనా బుక్ సజెస్ట్ చేస్తారా సార్? దీనిలో బుక్ కంటే కూడా మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం. ఓకే. మీకు 120 బుక్కులు సజెస్ట్ చేస్తాను ఈత కొట్టడానికి. అవును. చదవండి, ఓకే. నీళ్ళలో దూకండి, మునిగిపోతారు. అవును సార్, ట్రూ. బుక్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, బుక్ అయిపోకుండా ఉండడం ఇంపార్టెంట్. ఓకే సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. బట్ పాడ్కాస్ట్ అయిపోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నేను మా ఫ్రెండ్స్తో ఇందాక వస్తుంటే సార్ ఎస్పీ సార్తో చేస్తున్నా, సిఐడి క్రైమ్ డిపార్ట్మెంట్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్తో పాడ్కాస్ట్ చేస్తున్నా ఈరోజు అంటే వాళ్ళు నమ్మట్లేదు సార్. నాకు ఒక చిన్న సెల్ఫీ నా భుజం మీద వేసి ఒక చిన్న సెల్ఫీ పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ప్రజలకు నిజంగా చాలా చాలా అవేర్నెస్ ఈ పాడ్కాస్ట్ ద్వారా ఇచ్చినందుకు నిజంగా చాలా అసలు ఈ మన పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు ఎంతమంది చూస్తే అంతమందిలో అట్లీస్ట్ ఒక్కరైనా కానీ మన వల్ల సేవ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ పాడ్కాస్ట్ నిజంగానే వాళ్ళకి నిజంగానే అవేర్నెస్ క్రియేట్ అయ్యి హెల్ప్ఫుల్గా ఉందనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఇంకొకరికైనా షేర్ చేస్తారు, షేర్ చేసి వాళ్ళనైనా కాపాడుకోవాలనుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి మీ వాల్యుబుల్ టైం, నాకు తెలుసు సార్ మీరు చాలా 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 బిజీ ఉంటారని, బట్ స్టిల్ మా కోసం వచ్చి ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు నిజంగా చాలా గ్రేట్ సార్ మీరు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.